హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు అఖండ జాతకుడు. సోమరాయులు ధారానగరం రాజు. ప్రజలని కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఆయన భార్య చంద్రమతి అద్భుత సౌందర్యవతి. సోమరాయులకు కీర్తి ఉన్నా, సువిశాలమైన సామ్రాజ్యం ఉన్నా సంతానం మాత్రం లేదు. చంద్రమతి ఎన్నో నోములు పూజలు చేసింది. వాటికి ఫలితం లేదు. రాజదంపతులకి బిడ్డలు లేరన్న దిగులు రోజురోజుకి ఎక్కువ అవుతోంది. ఆస్థాన పురోహితుడు గుణశాస్త్రి రాజదంపతుల్ని యాత్రలు చేయమని సూచించాడు. ఆ పుణ్యం వల్ల మహారాణి తల్లి కావచ్చని చెప్పాడు. సోమరాయులకి ఆయన మాటలంటే గురి. యాత్రకి సంకల్పించాడు. రాజ్యం ప్రశాంతంగా ఉంది. సమర్థులైన పాలనా యంత్రాంగం ఉంది. సోదరుడు జ్వాలాపతిని తను వచ్చేదాకా పరిపాలన సాగించమని చెప్పి సోమరాయులు చంద్రమతితో యాత్రకి వెళ్ళాడు. ప్రముఖమైన తీర్థాలు, క్షేత్రాలు చూసుకుంటూ రాజదంపతులు హిమాలయాలు చేరుకున్నారు. అక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడని యాత్రలలో తెలిసింది. సిద్ధుడు ఆశీర్వదిస్తే చాలు, ఏ పనైనా అయిపోతుంది. రాజదంపతులు మంచుకొండల్లో చలికి, ఇతర బాధలకి లెక్క చేయకుండా సిద్ధుడి గుహకి వచ్చారు. సిద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడు. వీరిని చూసినా కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. రాజదంపతులు చేతులు జోడించి నిలబడ్డారు. ఆ రాత్రి గడిచినా సిద్ధుడు మాట్లాడలేదు. రాజదంపతులు యాత్రల వల్ల అలసిపోయి ఉన్నారు. నిలబడటం ఎంతో బాధగా ఉంది. అయినా సిద్ధుడి ఆశీస్సుల కోసం నిలబడ్డారు. 2 రోజులు పోయాక సిద్ధుడు కళ్ళు తెరిచాడు. మీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు. వంశరక్షణ కావాలి స్వామి, సంతానం లేక బాధపడుతున్నాం అన్నారు. సిద్ధుడు ఒక పండు మహారాణికి ఇచ్చి, దీన్ని ఒకేసారి తిను, ఇంటికి వెళ్ళాక అఖండ జాతకుడు పుడతాడు అని తిరిగి కళ్ళు మూసుకున్నాడు. రాజదంపతుల ఆనందానికి అంతులేదు. కొన్ని నెలలు చేయవలసిన ప్రయాణం కొన్ని రోజులలో ముగించి ధారానగరం చేరుకున్నారు. పొలిమేరలో విశ్రమించి కోటకి కబురు పంపించారు. సాయంత్రమైన జ్వాలాపతి స్వాగత మర్యాదలతో రాకపోవటంతో విసిగేసింది రాజుకి. తామే బయలుదేరారు. కానీ గుర్రాలు కనిపించలేదు. అవి దొంగిలింపబడినాయి. నా రాజ్యంలో దొంగతనమా? సోమరాయులు విస్తుపోయాడు. తను భార్య నడిచి బయలుదేరారు. రహదారులు పాడైపోయి ఉన్నాయి. ప్రజల్లో చాలామంది బహిరంగంగా జూదాలు ఆడుకుంటున్నారు. వ్యాపారాలు కూడా చురుగ్గా సాగుతున్నట్లు కనిపించలేదు. ఇవన్నీ చూడగానే మహారాజు ఆవేదన పడ్డాడు. మరి జ్వాలాపతి ఏమి చేస్తున్నట్లు? గుడ్డిగా పరిపాలిస్తున్నాడా? మహారాణికి దాహం వేసింది. సమీపంలో ఉన్న చెరువులో దిగి త్రాగబోయింది. ఇంతలో మంగరాజు అనే వ్యక్తి వచ్చి, 10 వరహాలు ఇవ్వండి, కుండెడు నీళ్లు ఇస్తాం అన్నాడు. మంచినీళ్లు 10 వరహాలా? మహారాజు అడిగాడు. అవును, జ్వాలాపతి డబ్బు ప్రభువు. ఈ చెరువు 50,000 వరహాలిచ్చి కొనుక్కున్నాను. నా డబ్బు రావద్దా అన్నాడు. త్రాగే మంచినీళ్ళకే కరువుంటే ఇక అంతటా ధనమే రాజ్యం చేస్తుంది. జ్వాలాపతి ఇలా చేయటం ఏం నచ్చలేదు. కోపంగా దర్బారుకు వెళ్లారు. జ్వాలాపతి సింహాసనం మీద కూర్చొని ఆస్థాన నర్తకితో శృంగారం వలకబోస్తున్నాడు. మిగతా అధికారులు కూడా ఆట విడుపుగా ఉన్నారు. సోమరాయుల్ని చూసి ఎవరూ చెదిరిపోలేదు. జ్వాలాపతి, ఏమిటిదంతా? మేము లేని సమయంలో పరిపాలన చూడమంటే ఇంత అధ్వాన్నం చేస్తావా అని అడిగాడు మహారాజు. మీరు ఉన్నా కూడా నేనే పరిపాలన సాగిద్దామని. అంటే? మీరు విశ్రాంతి తీసుకోండి, ప్రభువుగా మేమే కొనసాగుతాం. వార్ధక్యం వచ్చినా ఇంకా ఎందుకు ఆరాటం? మీకు శ్రమ తప్పించడానికే ఇలా చేశాను అన్నగారు. ఛీ, నోర్మై, నువ్వు చేసేది పరిపాలన కాదు, వ్యాపారం. ప్రజలు నిన్ను క్షమించరు. నీ ఆగడాన్ని మేము సహించము. తగిన విధంగా బుద్ధి చెబుతాము. సోమరాయులు కత్తి తీశాడు. అన్నగారి యాత్రలకు వెళ్ళగానే జ్వాలాపతికి అధికారం రుచి తెలిసింది. అంతకుముందు దుర్గాధిపతిగా అన్నగారి సేవలో ఉండేవాడు. జ్వాలాపతి స్నేహితులు, బంధువులు, నువ్వు శాశ్వతంగా రాజైపోవటానికి ఇదే అవకాశం, జారి విడుచుకోవద్దు అని బోధించారు. అది జ్వాలాపతికి నచ్చింది. సోమరాయుల్ని గాఢంగా వాంఛించే మంత్రులను, సేనాపతులను విషం పెట్టి చంపివేసి
తన వారిని నియమించుకొని రాజుగా ప్రకటించుకున్నాడు. అధికారులు ఎదురు తిరగకుండా వారి భత్యాల్ని పెంచాడు. మహామంత్రి అచ్చయ్యసేనుణ్ణి కూడా చంపబోయాడు. అచ్చయ్యసేనుడు, రాజా, నీకు పరిపాలనలో అనుభవం లేదు. సాటి రాజులు కబళించడం చాలా తేలిక. నేను మామూలుగానే చక్రం తిప్పుతాను. సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వారే నాకు రాజు. నేను నిన్ను భక్తితో కొలుస్తాను అన్నాడు. అంచేత అచ్చయ్యసేనుణ్ణి వదిలేశాడు. ఈ పొగరుబోతును బంధించండి, జ్వాలాపతి ఆజ్ఞాపించాడు. భటులు రాణిని రాజుని బంధించారు. నన్ను ఎంతో గౌరవంగా కొల్చుకునేవారే ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నారు? సోమరాయలు సభను చూసి అడిగాడు. సభలో ఎవరూ మాట్లాడలేదు. కొంతమందికి ఇది అన్యాయం అనిపించింది. జ్వాలాపతి భయం వల్ల నోరు మూసుకున్నారు. సోమరాయలను, చంద్రమతిని ఖైదు చేశారు. జ్వాలాపతికి వారిని బ్రతకనివ్వటం క్షేమంగా తోచలేదు. తన పదవికి ముప్పు రావచ్చు. తన పరివారంతో ఆలోచించాడు. వారు ఉరి తీయమని చెప్పారు. జ్వాలాపతి అలా చేయమని భటులకు ఆజ్ఞాపించాడు. ఇది అచ్చయ్యసేనుడు విన్నాడు. అతడు సోమరాయలకి విధేయుడే. తిరిగి ప్రభువుని సింహాసనం ఎక్కించాలని ఇలా నాటకం ఆడుతున్నాడు. సోమరాయలు తిరిగి రాగానే ఖైదు చేస్తారని తెలుసు. అందుకే చెరసాల నుంచి రహస్యంగా సొరంగం తవ్వించాడు. సాయంత్రం భటులు చెరసాలలో ఉన్న రాజదంపతులకి అన్నం తీసుకుని వెళుతుండగా అచ్చయ్యసేనుడు అన్నంలో చీటీ ఉంచాడు. భటుడు అన్నం వారి ముందు పెట్టి వెళ్ళిపోయాడు. రాజు, రాణి విచారంగా కూర్చొని ఉన్నారు. వారికి ఆకలి కూడా వేయటం లేదు. ఇంకా తినరేం? ఓ భటుడు వచ్చి గదమాయించాడు. చంద్రమతి అన్నం పళ్ళెం తీసుకుంది. అందులోని చీటీని భర్తకి ఇచ్చింది. రాజా, ఉదయాన్నే మిమ్మల్ని ఉరితీస్తారు. మీరు కూర్చున్న బండ జరిపితే సొరంగం కనిపిస్తుంది. పారిపోవాల్సింది. పరిస్థితులు మారాక నేను కలుసుకుంటాను అచ్చయ్యసేనుడు అని ఉంది ఆ చీటీలో. చంద్రమతి నిరాశగా అంది. ప్రభు, మనం ఒక బాధ నుంచి మరో బాధలో పడ్డాం. పారిపోయి చేసేదేముంది? ఉరితీతను భరిద్దాం. వైభవంగా బతికిన మనం సామాన్యంగా బతకగలమా? మన కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా పారిపోక తప్పదు. నమ్మినందుకు జ్వాలాపతి బాగా బుద్ధి చెప్పాడు. వాడికి సమయం చూసి ప్రతీకారం చేస్తాం. సోమరాయలు భోజనం చేసి కూర్చునే బండరాయిని కదపసాగాడు. అది చాలా బరువుగా ఉంది, కదలటం లేదు. మధ్య మధ్య కాపలా వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు. వారు వచ్చినప్పుడు తిరిగి యథాప్రకారంగా కూర్చుంటున్నాడు. కోటలో 4 గడియలు మ్రోగినాయి. తిరిగి మరో గడియలో ఉరి ప్రారంభమవుతుంది. బండ కదలలేదు. సోమరాయలకు ఓ ఆలోచన వచ్చింది. కాలు బండ దగ్గరగా పెట్టి అరవసాగాడు. కాపలావాడొచ్చి ఏమైంది అని అడిగాడు. కాలు బండ కింద పడింది. నా ఒక్కడికి ఏమైతుంది? కాపలావాడు మరో 10 మందిని తీసుకువచ్చాడు. 10 మంది సాయం వల్ల కొద్దిగా కదిలింది. చంద్రమతి వెలుగుతున్న కాకడాను ఆర్పివేసింది. అంతా చీకటి. అందులో సొరంగం దారి కాపలా వారికి తెలియలేదు. అందరూ వెళ్ళిపోగానే మహారాజు, రాణి బండిని మనిషి పట్టే విధంగా జరుపుకున్నారు. ఇంతలో జ్వాలాపతి తలుపు దగ్గరికి వచ్చేశాడు. చంద్రమతి తెలివిగా చీర చెంగు కన్నంపై పడవేసింది. జ్వాలాపతి అదేం గమనించలేదు. అన్నగారు, మీరు మామూలుగా బ్రతకలేరు. పూర్వంలాగా బ్రతకటానికి నేను ఒప్పుకోను. అందుకే ఉరి తీయిస్తున్నాను. మీతో శత్రుశేషం పూర్తవుతుంది అన్నాడు. నీలాంటి ద్రోహులకి నిత్యం శత్రువులు పుట్టుకునే వస్తారు. నీతో మాట్లాడటం కూడా అసహ్యం వేస్తుంది. జ్వాలాపతి వెటకారంగా నవ్వి వెళ్ళిపోయాడు. సోమరాయలు, చంద్రమతి సొరంగం దారిన పడ్డారు. సోమరాయలు, చంద్రమతి సొరంగం దారిన నడవసాగారు. అంతా చీకటి. పైగా సొరంగం చిన్నది, ఒంగొని నడవాలి. ఏమాత్రం తలపైకి ఎత్తినా తగులుతోంది. చంద్రమతికి సాయం చేస్తూ సోమరాయలు ముందుకు నడుస్తున్నాడు. కాపలావాడు చెరసాలలో వీళ్ళు లేరని గుర్తించాడు. మిగతా వారిని పిలిచి చెప్పాడు. వారికి సొరంగం కనిపించింది. జ్వాలాపతికి తెలిస్తే ప్రమాదమని కాగడాలు పుచ్చుకొని సొరంగం దారిన పరిగెత్తారు. అల్లంత దూరాన సోమరాయలు, చంద్రమతి కనిపించారు.
సోమరాయులు చంద్రమతి సైనికులు వెంటబడ్డారని గుర్తించి పరిగెత్తసాగారు. సొరంగం నుంచి పైకి వచ్చారు. అప్పుడే తెల్లవారబోతోంది. అంతకుముందు వాన కురిసి ఉండటం వలన బురదగా ఉండి పరిగెత్తడం కష్టంగా ఉంది. సోమరాయులు చంద్రమతి వెనక్కి తిరిగి చూడకుండా తెగించి పరుగు తీస్తున్నారు. నదిగట్టున ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రాజదంపతులు కంగారులో చూడకుండా ముని మీద పడ్డారు. ముని తపస్సు చెడి ఉగ్రరూపం ధరించాడు. మా తపస్సు చెడగొట్టారు గనక ఒకరిని ఒకరు ద్వేషిస్తూ బతకండి అని శపించాడు. తెలియక చేశాం మహాత్మా, మహారాణి ఏడుస్తూ చెప్పింది. వారి కథ విని జాలి చెంది త్వరలో శాప విముక్తి కలుగుతుంది. ఒంటి కన్ను వంటి చెయ్యివాడు మీలో ఎవరినైనా కొడితే శాపం పోతుంది అన్నాడు. ముని తిరిగి తపస్సులో పడటంతో ఇద్దరూ కదిలారు. సైనికులు ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు సైనికులు బురదలో కూరుకుపోయారు. వారిని తీయటంలో మిగతా వారు పాల్గొన్నారు. తర్వాత వెతికినా రాజదంపతుల జాడ కనిపించలేదు. జ్వాలాపతికి పోయి చెప్పారు. జ్వాలాపతి మండిపడ్డాడు. ఆ సైనికులను బంధించి రాజదంపతులు 10 మంది సైనికులను చంపి పారిపోయారని, వారిని పట్టుకున్న వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇవ్వబడుతుందని ప్రకటించాడు. సోమరాయులు చంద్రమతి కొంచెం దూరం నడిచి ఎదురుకుపోయేసరికి పాడుబడిన మండపం కనిపించింది. చుట్టూరా దట్టంగా చెట్లు ఉన్నాయి. మనం ఇక్కడ విశ్రమిద్దామా? సోమరాయులు అడిగాడు. ఇలాంటి చోట ఆగటం వీల్లేదు. నేనిక నడవలేను అన్నాడు రాజు. మునిశాపం వారి మీద ప్రసరించడం ప్రారంభమైంది. సోమరాయులు బాగా అలసిపోవడం చేత అక్కడ ఆగి పడుకున్నాడు. వెంటనే నిద్ర పట్టేసింది. చంద్రమతికి నిద్ర పట్టలేదు. నేల మీద సోమరాయుల్ని లేపివేసింది. నేను నిద్రపోనప్పుడు మీరెందుకు నిద్రపోవాలి? నువ్వు పడుకో, నేను వద్దన్నానా? ఇలాంటి చోట బాగు మన రాజ్యం వెళ్ళిపోదాం రండి. అవసరమైతే మీ తమ్ముడితో సంధి చేసుకోండి. ఆ పని నేను చెయ్యలేను. చేతకాని వాళ్ళకి పౌరుషం ఎక్కువ. పూర్వం ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళు ద్వేషించుకోసాగారు. సోమరాయులు అడవిలోకి పోయి పళ్ళు కోసుకొని వచ్చి సెలయేరులో స్నానం చేయటానికి పోయాడు. సోమరాయులు వచ్చేసరికి చంద్రమతి పళ్ళన్నీ తినేసింది. సోమరాయులు ఆకలితో వచ్చాడు. పళ్ళు లేవు. తినేశాను, కావలిస్తే మళ్ళీ కోసుకోండి అంది చంద్రమతి. నీకు తిండి దెయ్యం పట్టుకుంది. నేను దెయ్యం, మీరు భూతం. చిచి, నీ ముఖం నాకు చూపించకిక. సోమరాయులు పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద పడుకున్నాడు. చంద్రమతి అంటే అసహ్యం వేస్తోంది. చంద్రమతి చెట్టు ఎక్కలేక క్రిందే తిరగసాగింది. జ్వాలాపతి 1,00,000 వరహాలు బహుమతి ప్రకటించడంతో చాలామందికి ఆశ కలిగింది. సోమరాయులు చంద్రమతి కోసం వెతకసాగారు. టింగు రంగా ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. 10 ఏళ్లైనా వారికి ఓనమాలు రాలేదు. గురువు వారికి విద్య రాదని అడవి నుంచి మూలికలు వేర్లు తెచ్చే పని అప్పగించేశాడు. టింగు రంగా ఇద్దరూ అమాయకులే. ఒక రోజున మూలికల కోసం అడవికి వచ్చారు. మాసిన బట్టల్లోని మహారాణిని చూసి టింగుకి అనుమానం వచ్చింది. మన పాత రాణిగారు కదరా, వీళ్ళని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి కదా. ఆవిడ మహారాణి అని నమ్మకమేమిటి? అడుగుదాం పదా. ఇద్దరూ చంద్రమతి దగ్గరికి వచ్చారు. వాళ్లను చూసి చంద్రమతి భయపడింది. భర్త జాడ ఎక్కడా కనిపించలేదు. మీరు రాణిగారే కదా, నిజం చెప్పి మాకు సాయపడండి. మహారాజు మాకు బోల్డు డబ్బు ఇస్తాడు అన్నాడు టింగు. నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? నేను మహారాణినే. ఇంకా మీకెందుకు అనుమానం? కోపంగా అడిగింది. రంగా స్నేహితుణ్ణి పక్కకు పిలిచి, నేను పోయి సైనికుల్ని తీసుకువస్తాను, నువ్వు అంతదాకా కాపలా ఉండు అని వెళ్ళిపోయాడు. టింగుకి పాతరాణి పారిపోవచ్చని అనుమానం కలిగింది. తీగలతో ఆమెను చెట్టుకు కట్టివేశాడు. సోమరాయులు దూరాన్నించే వీరిని చూశాడు. శత్రువులను అనుమానించి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. టింగుకి ఎంతో ఆనందంగా ఉంది. 1,00,000 వరహాలు తను రంగా పంచుకుంటారు. ఇక చదువుకోనక్కర్లేదు. ఎక్కడికైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు. సోమరాయులకు
భార్యని ఎవరో బంధించడం సంతోషంగా ఉంది. తగిన శాస్తి జరిగిందనుకున్నాడు. ఆమెను విడిపించే ప్రయత్నం చేయలేదు. టింగు మిత్రుడి కోసం చూస్తున్నాడు. అతడు సైనికుల్ని తీసుకొని ఇంకా రాకపోవటం విసుగ్గా ఉంది. చంద్రమతిని ఆ తీగలు బాధపడుతున్నాయి. ఎంతసేపు ఇలా విప్పు? సైనికులు వచ్చేదాకా విప్పేది లేదు. మీరు పారిపోతే నాకు మాట వస్తుంది, నేను విప్పను అన్నాడు. చంద్రమతికి కోపం వచ్చింది. కాళ్ళ దగ్గరున్న కర్రను టింగు మీదకి విసిరింది. దానితో టింగు మండిపోయాడు. నీకింత పొగరా అంటూ చంద్రమతిని చెంప మీద ఒక్కటి కొట్టాడు. టింగుకి ఒంటి కన్ను, ఒంటి చెయ్యి. దానితో చంద్రమతి శాపం పోయింది. తను ఎంత ప్రమాదంలో ఉన్నది తెలిసింది. నువ్వు ఉత్త అమాయకుడివి అంది టింగుతో. నీకిలా కనిపిస్తున్నానా? లేకపోతే మహారాజు ఇచ్చే 1,00,000 వరహాలు నువ్వే పుచ్చుకోవచ్చుగా. అందులో నీ మిత్రుడికి భాగం ఎందుకు అంది. టింగుకి అది నిజమే అనిపించింది. నన్ను అప్పగిస్తే బహుమతి రాదు. పాత రాజుగారిని కూడా పట్టుకోవాలి. నన్ను విడిపిస్తే ఆయన ఎక్కడున్నాడో చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని తీసుకుని పో, రాజుగారి నుంచి బహుమతి పుచ్చుకో అంది. టింగు పొంగిపోయాడు. అనవసరంగా రంగాకి వాటా ఇవ్వటం ఎందుకు? వాడి అస్తమానం తనని ఒంటి కన్ను, ఒంటి చెయ్యి అని ఏడిపిస్తూ ఉంటాడు. మూలికలు, పేర్లు తన చేత ఏరించి గురువుగారితో తనే ఏరి పట్టుకొచ్చానని చెప్పేవాడు. మీరు నాకు చాలా సాయం చేస్తున్నారు. బహుమతి రాగానే మీకు 1,000 వరహాలు ఇస్తాలే అంటూ టింగు కట్లు విప్పాడు. సోమరాయులు చెట్టు దిగి వచ్చి టింగు దగ్గరికి వచ్చాడు. అతని మీద కూడా శాపం తొలగిపోయింది. మీ గురించి వెతుక్కోవాలని అనుకున్నాను, మీరంతటా మీరే వచ్చేశారు. టింగు పొంగిపోయాడు. సోమరాయులు టింగుని చెట్టుకు కట్టేశాడు. రా రా రాణి, తొందరగా పోదాం. ఇక్కడ ఉంటే ప్రమాదం. వీడి స్నేహితుడు సైనికుల్ని తీసుకురావచ్చు. 2,000 వరహాలిస్తాను. నా బహుమతిని పోగొట్టకండి. టింగు అరవసాగాడు. కానీ వారు ఆగలేదు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి రంగా సైనికులతో వచ్చాడు. టింగు బావురుమన్నాడు. వాళ్ళు ఏరి జరిగిందంతా చెప్పాడు టింగు. కానీ సైనికులు నమ్మలేదు. వాళ్ళు తమని ఆట పట్టించడానికి అలా చెప్పారని భావించారు. మహారాజు దగ్గరికి తీసుకుపోయారు. సోమరాయులు భార్య దొరికేదాకా వీరిని ఖైదు చేయండి. వాళ్ళు దొరికితేనే వీరిని వదలటం అన్నాడు జ్వాలాపతి. టింగు రంగా బావురుమన్నారు. సోమరాయులు చంద్రమతి సెలయేరు దగ్గరలో ఉన్న గుహలో కాపురం చేస్తున్నారు. అడవిలో తిరగటం కూడా భయంగా ఉంటోంది. అప్పుడప్పుడు జ్వాలాపతి సైనికులు అడవిని గాలిస్తున్నారు. చంద్రమతి ఒక రోజున సిద్ధుడు ఇచ్చిన పండు 4 భాగాలు చేసి తిన్నది. ఆమె తిన్న వెంటనే చెట్లు భయంకరంగా ఊగినాయి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. ఎదురుగా ఉన్న సోమరాయులు పెద్ద రాయిగా మారిపోయాడు. చంద్రమతి అది చూసి మూర్ఛపోయింది. ఇక్వాలుడు అనే ఋషి సెలయేటికి స్నానానికి వచ్చి ఆమెను చూశాడు. ఆయన స్పర్శ తగిలిన వెంటనే చంద్రమతి లేచింది. ఏమిటి మహాత్మా ఈ ఘోరం? నా నాథుడేడి అని అడిగింది. ఇక్వాలుడు మనోనేత్రంతో చూశాడు. సంగతి అర్థమైంది. సిద్ధుడు ఇచ్చిన పండు 4 భాగాలుగా తిన్నావమ్మా. అందుకే ఈ అనర్థం జరిగింది. నీకు 4 కొడుకులు పుడతారు. కాలక్రమంలో మిగతా వారిని జయించినవాడు అఖండుడవుతాడు అని చెప్పాడు. మహారాజు గతి ఇంతేనా? కొడుకుల వల్ల విముక్తి కలుగుతుంది. అప్పటిదాకా నువ్వు నా ఆశ్రమంలో ఉండు, కాలానికి ఎదురీదలేం అన్నాడు. చంద్రమతి ఇక్వాలుడి ఆశ్రమంలో ఉండసాగింది. ఇక్వాలుడి ఆశ్రమం చుట్టూ ఇతర మునులు కూడా ఉంటున్నారు. అందరూ చంద్రమతిని గౌరవంగా చూసుకుంటున్నారు. చంద్రమతి నెలలు నిండి 4 మగబిడ్డలను కన్నది. 4 ఇంచుమించు ఒకేలా ఉన్నారు. కిరణ్, స్వరూప్, రాణా, ప్రతాప్ అని వారికి పేర్లు పెట్టుకుని ముద్దుగా పెంచుకుంటుంది. 4 పెద్దవారయ్యారు. ఇక్వాలుడి దగ్గరే సమస్త విద్యలు నేర్చుకున్నారు. నాయన్లారా, మీరు ఎప్పుడు పెద్దవారై నా కష్టాలు తీరుస్తారా అని చూస్తున్నాను. మీ తండ్రి గారు శిలారూపం పొందారు. ఆయన శాపం తొలగించాలి ముందర అన్నది చంద్రమతి కొడుకులను భర్త రాయిగా మారిన చోటుకు తీసుకుపోయి. ఎందుకిలా జరిగింది?
కిరణ్ అడిగాడు. చంద్రమతి చెప్పింది. ఆమె చెప్పినది వినగానే నలుగురూ ఆగ్రహం చెందారు. నీ వల్లే ఇదంతా జరిగింది. మేం రాజభవనాల్లో నివసించకుండా అడవుల్లో నానా పాటలు పడుతున్నాము అన్నాడు స్వరూపు. నీ దురదృష్టం మాక్కూడా రావచ్చు. నీ చేతకానితనానికి మేము బాధలు పడి రావాల్సి వచ్చు అన్నాడు రాణా. ఆయన శాపం తొలగించడానికి మేమేం కష్టపడాలి? మా బతుకులు మేం చూసుకుంటాం అన్నాడు కిరణ్. దూరంగా పోయి నలుగురు అన్నదమ్ములు బాగా ఆలోచించుకున్నారు. తల్లిని బ్రతకనీయటం గొప్ప తప్పుగా కనిపించింది. రేపు సెలయర్లో పడేద్దాం అన్నాడు ప్రతాప్. ఇది చంద్రమతి విన్నది. ఇక్వాలుడితో చెప్పింది. ఇక్వాలుడు ఆమెకు చిన్న కత్తి ఇచ్చి, రాత్రి నీ కొడుకులు నిద్రపోతుండగా దూరాన్నించి ఇది విసురు. ఇది ఎవరికి తగిలితే వాడే నిన్ను కాపాడతాడు అన్నాడు. ఇక్వాలుడు చెప్పినట్టుగానే కత్తి విసిరింది. అది ప్రతాప్కి తగిలింది. తల్లి మీద పూర్వం దృష్టి పోయింది. అతనికి అభిమానం కలిగింది. ఉదయాన్నే రాణా, స్వరూపు, కిరణ్ తల్లిని బంధించి తీసుకుపోయారు. ప్రతాపు ఇక్వాలుడికి పూలు పళ్ళు తేవటానికి అడవిలోకి వెళ్ళాడు. దూరంగా తల్లి కేక వినిపించి పరిగెత్తుకొని వచ్చాడు. మూర్ఖంగా ప్రవర్తించకండి. ఈమెను చంపితే లాభం ఏమిటి? జరిగినవన్నీ పోతాయా? ప్రతాప్ అడిగాడు. నిన్న నువ్వు ఒప్పుకున్నావు గదా? స్వరూప్ అడిగాడు. ఆలోచించగా అది మంచిగా అనిపించడం లేదు. మేము చెప్పినట్లు నువ్వు వినాల్సిందే. నీ మాట మాకు లెక్కలేదు. ఈమెను చంపి తీరుతాం. మన కష్టాలకి నష్టాలకి కారణమైన మనిషిని ఉంచకూడదు అన్నాడు రాణా. మిగతా ముగ్గురు ఒక్కటయ్యారు. ప్రతాప్ మీదకి కత్తులు దూశారు. ప్రతాప్ ఎంత వీరుడైనా ముగ్గురితో పోట్లాడటం కష్టంగా ఉంది. తల్లిని బ్రతికించుకోవటానికి తెగించి పోరాడుతున్నాడు. అయినా ఉపయోగం లేకపోయింది. ఓడిపోయాడు చివరికి. వీణ్ణి కూడా చంపి పారేస్తే సరి. లేకపోతే వీడు కూడా మనకి అడ్డుగా తయారవుతాడు అన్నాడు కిరణ్. రాణా, స్వరూపు అంగీకరించారు. ప్రతాప్ని, తల్లిని ఒక చెట్టుకు వ్రేలాడదీశారు. క్రింద పుల్లలు పేర్చి అంటించారు. మంటలు లేచాయి. ఆ చెట్టు మీద కొండ చిలువ ఉంది. వేడికి అది నిద్ర లేచింది. దాని దృష్టి ఈ ముగ్గురి మీద పడింది. క్రిందకి ఉరికి ఆ ముగ్గురిని మృంగివేసింది. ప్రతాప్ కట్లు విప్పుకొని తల్లిని కిందకు దింపాడు. వారిని రక్షించి నాయనా అన్నది తల్లి. భగవంతుడే వారికి శిక్ష విధించాడు. రా అమ్మా పోదాం అన్నాడు. వారు మూర్ఖంగా ప్రవర్తించారని మనము ప్రవర్తిస్తే బాగోదు. వారు లేకుండా నేను ఆశ్రమానికి రాను. చంద్రమతి నిక్కచ్చిగా చెప్పింది. కొండ చిలువ వారిని మింగినాక జీర్ణం చేసుకోవటానికి చెట్టుకు చుట్టుకోబోయింది. అలా చుట్టుకుంది అంటే వాళ్ళు ముగ్గురు నాశనం అయిపోయారన్నమాటే. జరగబోయే ప్రమాదం ప్రతాప్ గుర్తించాడు. మండుతున్న కట్టెని కొండ చిలువ మీదకి విసిరాడు. కొండ చిలువ ప్రతాప్ను కూడా మింగటానికి దగ్గరికి వచ్చి నోరు తెరిచింది. ప్రతాప్ కొండ చిలువ నోట్లోకి ఉరికాడు. రెండు దవడలు కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. అన్నలారా, తొందరగా బయటికి వచ్చేయండి. ముగ్గురు బయటపడ్డారు. కొండ చిలువ తల నరికేయండి, నేను కూడా బయటికి వస్తాను అన్నాడు ప్రతాప్. వారిలో తిరిగి దుర్మార్గం లేచింది. ప్రతాప్ని రక్షించకుండా ముందుకు పోయారు. మిమ్మల్ని రక్షించిన వాణ్ణి అలా చేయటం బాగుందంట్రా? తమ్ముణ్ణి కూడా కాపాడండి. చంద్రమతి ప్రాధేయపడి అడిగింది. నిన్ను కూడా కాపాడతాం. స్వరూప ఆమెను నదిలోకి విసిరేశాడు. బాగా చేశావు. ఇక మనకి అడ్డు లేదు. ప్రతాప్ని కొండచిలువ ఎలాగూ తినేస్తుంది అన్నాడు రాణా. ముగ్గురు ఏం జరుగుతుందా అని కొండచిలువకి దూరంగా నిలబడి చూస్తున్నారు. ప్రతాప్ కొండచిలువతో ఘోరంగా పోట్లాడుతున్నాడు. ఆ యుద్ధంలో కొండచిలువ నదిలో పడింది. నదిలో పడగానే పూర్తిగా శక్తిని కోల్పోయింది. ప్రతాప్ అప్పుడు విజృంభించి కొండచిలువని సంహరించాడు. కొండచిలువ గంధర్వుడిగా మారిపోయి, ఇంద్రశాపం వల్ల ఇలా అయిపోయాను, నీ వలన విముక్తి లభించింది అంటూ ప్రతాప్ కళ్ళ మీద ఏదో రాసి, నీవు కోరినప్పుడు కనపడకుండా ఉండగలవు అని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. ప్రతాప్కి నదిలోని రాయి మీద తల్లి కేక వినిపించింది. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడు. చంద్రమతి రాతిని పట్టుకుని వ్రేలాడుతోంది. ఏ క్షణంలోనైనా జారిపోవచ్చు. ప్రతాప్ ఆమెను పట్టుకుని పైకి తీసుకువచ్చాడు. ముగ్గురు అన్నదమ్ములు ఇక్వాలుడికి ఆ ఇద్దరిని కొండచిలువ మింగివేసిందని చెప్పారు.
కాసేపటికి ప్రతాప్ తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు. ఇక్వాలుడు వారిని మందలించాడు. మీరు కలిసిమెలిసి ఉండాలి నాయనా. మీ మీద ఒక బృహత్కరమైన కార్యం ఉన్నది. మీలో మీరు పోట్లాడుకుంటే దాన్ని సాధించలేరు, మీరు సుఖపడలేరు అని ఆ రాత్రి ఇక్వాలుడు నలుగురు అన్నదమ్ములతో అన్నాడు. వారంతా కలిసిమెలిసి ఉంటామని ప్రమాణం చేశారు. ముందర మీరు మీ తండ్రికి శిలారూపాన్ని పోగొట్టాలి. అది జరిగితే గాని మీకు రాజ్యార్హత రాదు అన్నాడు ఇక్వాలుడు. దానికి మేమేం చేయాలి? ప్రతాప్ అడిగాడు. ఎర్ర నెమలి రక్తంతో తడిపితే మీ తండ్రి శిలారూపం పోతుంది. కానీ అది చాలా అసాధ్యమైన కార్యం. ఎర్ర నెమలి ఎక్కడ ఉంటుంది? రాణా అడిగాడు. ఇక నేనేమీ చెప్పకూడదు. దాన్ని మీరు తెలుసుకొని సాధించి తేవాలి. నలుగురు అంగీకరించారు. తల్లి ఆశీస్సులు పొంది మర్నాడే ఎర్ర నెమలి కోసం బయలుదేరారు. చంద్రమతి వారు విజయవంతంగా రావాలని దేవుణ్ణి ప్రార్థించింది. నలుగురు 10 క్రోసులు రాత్రి పగలు ప్రయాణం చేసి అలసిపోయారు. ఎంత దూరం పోవాలో తెలియదు, ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. నడవటం శ్రమగా ఉంది. ఎర్ర నెమలి గురించి దారిలో అందర్నీ అడుగుతూనే ఉన్నారు. ఎవరూ ఏ సమాచారమూ చెప్పలేదు. తెల్లవారేసరికి కొండమీది ఊరు చేరుకున్నారు. గ్రామం పొలిమేరలో ఒక విశాలమైన ఇల్లు కనిపించింది. చుట్టూ ఎత్తుగా గోడ ఉంది. ముందర 2 అరుగులున్నాయి. నలుగురు దానిమీద నిద్రపోయారు. ఇంతలో పెద్దగా ఏడుపులు వినిపించాయి. కిరణ్కు మెలకువ వచ్చింది. మిగతా వాణ్ణి కూడా లేపాడు. అందరూ లోపలికి వెళ్లారు. లోపల గదిలో ఒక అందమైన అమ్మాయి బల్ల మీద కూర్చొని ఉన్నది. చుట్టూరా తల్లి, తండ్రి, ఇతర బంధువులు గట్టిగా ఏడుస్తున్నారు. ఏం జరిగింది? రాణా అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. తిరిగి స్వరూప్ అడిగాడు. అక్కడ కూర్చున్న ముసలి వ్యక్తి కసురుకున్నాడు. మా ఏడుపు మేము ఏడుస్తాం, మీకెందుకు? ఆర్చేవారా తీర్చేవారా? మీరు చెప్పందే ఏం తెలుస్తుంది? కిరణ్ అడిగాడు. మీరు క్రొత్తవారిలా ఉన్నారు. ఇన్నాళ్ళ నుంచి మేమే ఏం చేయలేకపోతున్నాం, మీరేం చేస్తారు? చెబితే నష్టం లేదు కదా, మాకు వీలైతే సాయపడతాం. కిరణ్ అనునయంగా అడిగాడు. తల్లి ఏడుస్తూ చెప్పింది. కిపాలుడు కొండదేశం రాజు, నిత్య పెళ్లి కొడుకు. రోజు ఓ పెళ్లి చేసుకుని తెల్లవారేసరికి పెళ్లి కూతుర్ని సింహాలకి ఆహారంగా పడవేస్తాడు. ఇవాళ ఆ ఇంటి వారి అమ్మాయి వంతు వచ్చింది. కాసేపటిలో మేనా వస్తుంది. మరి ప్రజలంతా ఏం చేస్తున్నారు? అలాంటి మూర్ఖుణ్ణి రాజుగా ఎలా మన్నిస్తున్నారు? ప్రతాప్ అడిగాడు. వాడికి కొండదేవత వరం ఉంది నాయనా. వాడు ఎవరితో పోట్లాడితే ప్రత్యర్థి బలం వాడికి వచ్చేస్తుంది. అందుకే ఎలాంటి వీరుడు వాణ్ణి ఓడించలేకపోతున్నాడు. అందుకే ఇలా దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఓ ముసలమ్మ పాయసం తెచ్చి ఆ అమ్మాయికిచ్చింది. తాగమ్మా, ఇదే మేం కడసారి పెట్టేది. ప్రతాప్ వారికి ధైర్యం చెప్పాడు. కిపాలుణ్ణి నేను సంహరిస్తాను, మీ అమ్మాయిని సురక్షితంగా అప్పగిస్తాను. వారెవరూ నమ్మలేదు. అనవసరంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకోకని సలహా ఇచ్చారు. అయినా ప్రతాపు తన నిశ్చయం మార్చుకోలేదు. మనందరికంటే అతడే నయం, ప్రయత్నించనీయండి. మన అదృష్టం బాగుంటే అమ్మాయి దక్కుతుంది అన్నాడు తండ్రి. నలుగురు అన్నదమ్ములను ఆ పిల్ల తండ్రి లోపలికి తీసుకుపోయాడు. స్నానాలు అయ్యాక విందు భోజనం పెట్టాడు. ఇంతలో మంగళ వాయిద్యాల చప్పుడయింది. కొండరాజు భటులు మేనా తీసుకుని వచ్చారు. తిరిగి ఇంట్లో ఏడుపులు ప్రారంభమయ్యాయి. మనకెందుకురా ఈ తంట? చెయ్యలేని పనుల కోసం ప్రాణాలు పోగొట్టుకోవటం ఎందుకు? పద పద పోదాం. మనం ఎర్ర నెమలి కోసం వచ్చాం, వీళ్ళని రక్షించడానికి కాదు, స్వరూప్ చెప్పాడు. ఇప్పుడు నేను మాట తిరగను. మీకు భయమైతే మీరు రాకండి, ప్రతాప్ పట్టుదలగా అన్నాడు. రాజభటులు చిరాకు పడిపోయారు. ఏడ్చే వాళ్ళందరినీ కొరడాలతో బాదారు. ఆ అమ్మాయిని మేనా ఎక్కించుకొని తీసుకుపోయారు. ప్రతాపు గంధర్వుడు ఇచ్చిన వరం ఇప్పుడు ఉపయోగించుకున్నాడు. కనపడకుండా ఉండాలి అని మేనా ఎక్కి కూర్చున్నాడు. ఈ పిల్ల ఇంత బరువుగా ఉందేంట్రా? మోసే బోయిలలో ఒకడు అన్నాడు. ఒకడు మేనా ఆపి లోపలంతా పరీక్షగా చూశాడు. ఆ అమ్మాయి తప్ప ఎవరూ లేరు. తిరిగి మేనా బయలుదేరింది. కోటకి రాగానే పూలవనంలో మేనా ఆపి బోయిలు భటులు వెళ్ళిపోయారు. అక్కడికి 2 ఏనుగులు వచ్చాయి. అవి 2 మేనా చుట్టూ ఓసారి ప్రదక్షిణ చేశాయి.
ఓ ఏనుగు మేనా ఎత్తి మరో ఏనుగు మీద పెట్టింది. మేనాని పెట్టుకున్న ఏనుగు ముందర, రెండో ఏనుగు వెనకాల బయలుదేరాయి. ప్రతాపు మేనాలో నుంచి అంతా చూస్తున్నాడు. పూలతోట దాటి మైదానంలోకి వచ్చాయి ఏనుగులు. అక్కడ రకరకాల పాములు పడగలు ఎత్తి ఆడుతున్నాయి. రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. వాటి బుసలు ఘోరంగా వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పాములే. ఏనుగుల్ని మాత్రం అవి ఏమీ చేయటం లేదు. ఆ అమ్మాయి మేనాలో నుంచి చూసి భయపడిపోయింది. భయంగా ఏడవసాగింది. నేనున్నాను కదా, నీకు భయం ఎందుకు అన్నాడు ప్రతాప్. ఆ అమ్మాయి మాటలు వింది. మనిషి కనిపించక అటు ఇటు చూసింది. ప్రతాపు నిజరూపం చూపించాడు. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు ఆశ్చర్యంగా అడిగింది. ప్రతాప్ చెప్పి, నీ పేరేమిటి అని అడిగాడు. మంజీరా. నీకేం భయం లేదు, నేను రక్షిస్తాను. మంజీరకి ధైర్యం వచ్చింది. ఇప్పటిదాకా బ్రతుకు మీద ఆశ వదిలేసుకుంది. ప్రతాప్ని చూడగానే ధైర్యం కలిగింది. పాముల వనం దాటాక ఇక అంతా ఊబి. ఏనుగులు అతి నెమ్మదిగా పోతున్నాయి. కిపాలుడు మానవ మాతృలకి లొంగకుండా ఈ విధంగా కోట కట్టుకున్నాడన్నమాట అనుకున్నాడు ప్రతాప్. ఊబినేల దాటాక ఏనుగులు సొరంగంలోకి వెళ్ళాయి. ప్రతాప్కి ఏమీ కనిపించలేదు. ఏనుగులు సొరంగం దాటి చెరువు దగ్గరికి వచ్చాయి. చుట్టూ ఎర్రటి నీరు మరుగుతోంది. మధ్యలో పాలరాతి భవనం. ఏనుగులు మేనాని దింపి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. కాసేపటికి ఓ రాతి మనిషి అక్కడికి వచ్చాడు. కాళ్ళు చేతులు కళ్ళు తప్ప మిగిలినవన్నీ శిలగానే ఉన్నాయి. మేనా తెరిచి మంజీరాను దింపాడు రాతి మనిషి. అక్కడ ఒక రాతి స్త్రీ రకరకాల పూలు దండగా కడుతోంది. మంజీరను చూసి, ఈ రాత్రి భోగానికి నువ్వా అంది. ఈ పిల్ల బరువుగా ఉంది మాత అన్నాడు రాతి మనిషి. అనవసరంగా భయపడతావెందుకురా? ఎవరినైనా సాయం తీసుకుని వచ్చిందంటావా? అసంభవం. లోపల మరో మనిషి ఉంటే ఏనుగులు మేనా తలుపులు తెరిచి చంపివేస్తాయి. అక్కడ తప్పించుకున్నా పాములు ఊరుకోవు. ఆ ఏనుగులు వాటి మీద అమ్మాయి మీద తప్ప ఎవరు వచ్చినా విషం గుమ్మరిస్తాయి. అక్కడ దాటినా ఊబీ నేలలో అడుగు వేస్తే మరలా రాదు. ఆ 2 ఏనుగులు తప్ప ఎవరూ అందులో నడవలేరు. తర్వాత కత్తుల సొరంగం. మనిషి అడుగు వేస్తే చాలు కోసివేస్తాయి. ఎర్ర చెరువులో రాతి మనుషులు తప్ప ఎవరు దిగినా మండిపోవలసిందే. ఇవి మన కిపాలుడు ప్రభువు ఏర్పాట్లు. ఆయన్ని జయించడం అసంభవం. 1000 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆయన్ని ఎవరూ ఓడించలేదు అంది రాతి స్త్రీ. రోజూ తెచ్చే అమ్మాయిలు ఇంత బరువుగా లేరు, అందుకే అన్నా. రాతి స్త్రీ దండగట్టడం ఆపి మంజీరను ఎత్తుకుంది. ప్రతాప్ తప్పుకుని గదిలోని కిటికీలో కూర్చున్నాడు. నీ ముఖం ఇంత తేలిగ్గా ఉంటే బరువంటావేమిట్రా? పోయి నీ పని చూసుకో అంది. రాతి మనిషి వెళ్ళిపోయాడు. మంజీర దుస్తులు తొలగించి కొత్త బట్టలు కట్టింది రాతి స్త్రీ. అన్ని రకాల పూలు పెట్టింది. వజ్రాలు వైడూర్యాలతో అలంకరించింది. గోడకి ఉన్న అద్దాన్ని తిరగవేసింది రాతి స్త్రీ. గదిలో నుంచి కిందకు మెట్లు కనిపించాయి. వెళ్ళు, ప్రభువు పిలుస్తున్నారు. మంజీరని మెట్ల మీద నుంచి క్రిందకు తోసింది. కిరణ్, రాణా, స్వరూపు 4 రోజులు తమ్ముడు కోసం ఎదురుచూశారు. ప్రతాప్ రాలేదు. వాణ్ణి గురించి మన ప్రయాణం ఆపుకోవటం అనవసరం. కిపాలుడు చేతిలో ఈ పాటికి చనిపోయే ఉంటాడు. వాడు మొదట్నుంచి మన మాట వినటం లేదు. వాడికి ఇలాంటి శాస్తి జరగవలసిందే అన్నాడు రాణా. మిగతా 2 అతడి మాటలు నమ్మారు. ప్రతాప్ చనిపోయాడని నిశ్చయించుకొని ముందుకు సాగారు. నడిచిపోవటం దుర్భరంగా ఉంది. పైగా దగ్గర ఎలాంటి పైకమూ లేదు. సత్రాలు లేని చోట భోజనం దొరకటం లేదు. పస్తులతో ముందుకు సాగిన ఎర్రనెమల గురించి ఏం తెలియటం లేదు. మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఇలా తిరిగితే ఏం లాభం? కిరణ్ చెప్పాడు ఒక రోజున. రాత్రికి ఓ దేవాలయంలో బస చేశారు. పూజారి పెట్టిన ప్రసాదం తిని పడుకున్నారు. స్వరూప్, రాణా నిద్రపోయారు. కిరణ్కి నిద్ర పట్టలేదు. పట్టణంలో 4 వీధులు తిరిగాడు. వరాహగుప్తా ఆ పట్టణంలో కోటీశ్వరుడు. సముద్ర వ్యాపారాలు చేసి ఎంతో ధనం సంపాదించాడు. ఆ రాత్రి నిద్ర పట్టక వెన్నెలలో పూల తోటలో పచార్లు చేస్తున్నాడు. కిరణ్ ఒక పొదల చాటున దాంకొని
త్వరలో నీ ఇల్లు లూటీ చేస్తాను, కాసుకో అన్నాడు. వరాహగుప్త అటూ ఇటూ చూశాడు. గజదొంగ గంగన్నని ఎవరూ పట్టుకోలేరు. వరాహగుప్తకి భయం వేసి లోపలికి వెళ్ళిపోయాడు. కిరణ్ నవ్వుకుంటూ దేవాలయానికి పోయి పడుకున్నాడు. ఉదయాన్నే రాణాని స్వరూపుని తీసుకుని వరాహగుప్త భవనానికి వెళ్ళాడు. మీ దగ్గర ఏదైనా ఉద్యోగం కావాలి అడిగాడు కిరణ్. సరే, గజదొంగ గంగన్న ఈ ఊర్లోనే ఉన్నాడు. లూటీ చేస్తానని ధనవంతుల్ని హెచ్చరిస్తున్నాడు. మిమ్మల్ని కాపాడదామని వచ్చాము. మేం రక్షణగా ఉంటే గంగన్న ఏం చేయలేడు. వరాహగుప్త ఆ మాటలు నమ్మాడు. ముగ్గురిని రక్షకులుగా నియమించుకున్నాడు. కిరణ్, రాణా, స్వరూప్కి తిండి బాధ తప్పింది. అన్ని సుఖాలు అందుబాటులో ఉన్నాయి. బెదిరించిన గంగన్న ఎందుకు రాలేదా అని వరాహగుప్తకి కొన్నాళ్లకు అనుమానం వచ్చింది. విశ్వవర్ధనుణ్ణి అడిగాడు. విశ్వవర్ధనుడు కూడా ఆ పట్టణంలో ధనవంతుడు. నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదే అన్నాడు విశ్వవర్ధనుడు. వరాహగుప్త మరో ఇద్దరిని అడిగి ఇంటికి వచ్చి కిరణ్ని పిలిచి, పట్టణంలో ఎవ్వరినీ గంగన్న బెదిరించలేదు, నన్నే ఎందుకు బెదిరించాడు అని అడిగాడు. బెదిరించినట్లు చెబితే గంగన్న చంపివేస్తాడని అలా చెప్పి ఉంటారు. రాత్రి ఇద్దరు వ్యక్తులు మన గోడ దాటుతుండగా చూశాము. మమ్మల్ని చూసి పారిపోయారు. వరాహగుప్త మరేం మాట్లాడలేదు. అతను నమ్మటం లేదని రాణా చేత దొంగ వేషం వేయించి రాత్రి గదిలోకి పంపాడు. తాళాలు ఏవి? రాణా గర్జించాడు దగ్గరికి పోయి. వరాహగుప్త దొంగల బాధ గురించి దుప్పటిలో కత్తి దాచుకుంటున్నాడు. వచ్చినవాడు గజదొంగని కత్తి తీసి పొడవబోయాడు. రాణా తప్పించుకొని ఆ కత్తితో వరాహగుప్తుని పొడిచి చంపివేశాడు. వరాహగుప్త కెవ్వుమన్నాడు. స్వరూపు, కిరణ్ వచ్చారు. జరిగిన ఘోరం చూసి, ఏం చెబితే ఏం చేశావురా అని అడిగారు. నేను చంపకపోతే వాడే నన్ను చంపేసును. చర్చించుకోవటానికి అది సమయం కాదని కిరణ్ను సంచులలోకి వరాహగుప్త పెట్టెలోని ధనము, బంగారము, వజ్రాలు పట్టి, పదండి పోదాం, ఇక్కడ ఉంటే ప్రమాదం అన్నాడు. ముగ్గురు ఎవరూ చూడకుండా తోటలోకి వచ్చి గుర్రాల మీద బయలుదేరారు. గుర్రాలను వేగంగా పరిగెత్తించారు. వెనకమాల ఎవరైనా తరుముకొస్తున్నారని భయం. ఏ దారి కనిపిస్తే ఆ దారిన గుర్రాలు పరుగుదీశాయి. తెల్లవారేసరికి ఓ నదీ తీరం చేరుకున్నారు. గుర్రాల్ని వదిలి పడవ ఎక్కారు. అది పెద్ద రహదారి పడవ. చాలామంది ప్రయాణికులున్నారు. ముగ్గురు అన్నదమ్ములు తెరచాప దగ్గర బల్ల మీద కూర్చున్నారు. దగ్గరున్న అంతులేని సంపద అమితమైన సంతోషం ఇస్తుంది. మన దగ్గర అంతులేని సంపద ఉంది. ఎర్రనెమల్ని సాధించడం ఇప్పుడు సులభం. డబ్బుకు దొరకని వస్తువు ఏముంది అన్నాడు రాణా. ఆ ఎర్రనెమలి ఎక్కడుందో తెలియాలి కదా, ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేకపోయారు అన్నాడు స్వరూపు. వీరి మాటలు చాటు నుంచి ఓ సాధువు విన్నాడు. దగ్గరకు వచ్చి మాటలు కలిపాడు. ఎర్రనెమలి గురించి మీకు తెలుసా? కిరణ్ అడిగాడు. అది చాలా అసాధ్యమైన కార్యం నాయనా. పూజలు చేసి దుర్బిణి వేసి చూడాలి. చాలా ఖర్చవుతుంది అన్నాడు సాధువు. ఎంతైనా పర్వాలేదు, చెప్పండి. రేవులో పడవ ఆగింది. సాధువు వెంట తీరం మీద నడిచి ఆశ్రమానికి వచ్చారు. ఆ సాధువు బ్రతుకు తెరువు కోసం కాషాయ గడ్డాలు వేసుకున్న బాపతు. కొన్ని ఇంద్రజాల విద్యలు తెలుసు. అన్నదమ్ములు చూస్తుండగా శీర్షాసనం వేశాడు. తల మీద నడుస్తూ ఏవో మంత్రాలు చదివాడు. కుడి చెయ్యి మీద నిలబడి మంటల చుట్టూ ధ్యానం చేశాడు. ఈ సాధువు మహిమలు కలవాడేనని అన్నదమ్ములు నమ్మారు. సాధువు సాయంత్రం వేళ ఆశ్రమం ఎదురుగా ఉన్న మంటపంలో అగ్నిహోత్రం వెలిగించాడు. అన్నదమ్ములు ఎదురుగా కూర్చున్నారు. సాధువు నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతున్నాడు. నాయన్లారా, ఈ అగ్నిహోత్రంలో నుంచి ముందర పొగ వస్తుంది. తర్వాత ఒక అద్దం వస్తుంది. అందులో ఎర్రటి నెమలి ఎక్కడ ఉందో కనిపిస్తుంది, చూదురుగాని అన్నాడు సాధువు. అన్నదమ్ములు చూస్తున్నారు. పొగ ఉద్ధృతంగా రాసాగింది. దానికి తట్టుకోలేకపోయారు వాళ్ళు. స్పృహ తప్పి పడిపోయారు. లేచేసరికి సూర్యోదయం అయింది. ఆశ్రమం నిశ్శబ్దంగా ఉంది. సాధువు, శిష్యులు కనిపించలేదు. ఆశ్రమంలో దాచిన బంగారు సంచులు కనిపించలేదు.
ముగ్గురికి అప్పుడు జ్ఞానోదయమైంది. సాధువు చేసిన మోసానికి తిట్టుకుంటూ బయలుదేరారు. ఓ పట్టణంలోకి రాగానే రాజభటులు పట్టుకుని బంధించారు. వరాహగుప్త బంధువులు వారిపై ఫిర్యాదు చేశారు. మీరిలో వరాహగుప్తుని చంపిందెవరు? రాజుగారు అడిగారు. వారేం మాట్లాడలేదు. దోచుకున్న ధనం ఏం చేశారు? సాధువు వరాహగుప్తుని చంపి ధనం దోచుకుపోయాడని కిరణ్ చెప్పాడు. రాజుగారు సాధువు వివరాలు అడిగాడు. భటులను సాధువు గురించి గాలించమని చెప్పి వీరిని సాధువు దొరికేదాకా బంధించండి. సాధువు నెల రోజుల్లో దొరక్కపోతే వీరు ముగ్గురిని ఉరితీయండి రాజు తీర్పు చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి. సాధువు మారువేషాల్లో మరో దేశం పారిపోయాడు. అంచేత దొరకలేదు. రాజు వారికి ఉరి శిక్ష ఖాయపరిచాడు. పున్నమి నాడు ఉరితీస్తాం. మీ చివరి కోరిక ఏమిటో చెప్పండి. సవ్యమైనదైతే తీర్చబడుతుంది అన్నాడు కారాగార అధికారి. ముగ్గురు ఆలోచనలో పడ్డారు. కిరణ్కి ఒక రోజైనా రాజు చేయాలని ఉంది. రాణాకి విందు భోజనం చేయాలని ఉంది. మీరు తెలివి తక్కువగా అడగండి. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. దానికో ఉపాయం ఆలోచించాను అన్నాడు స్వరూప్. కారాగార అధికారి రాగానే మాకు సముద్ర స్నానం చేయాలని ఉంది అన్నారు. రాజుగారు 20 మంది భటులను ఇచ్చి వారిని సముద్ర స్నానానికి పంపించాడు. భటులు ఒడ్డున ఉన్నారు. ముగ్గురు సముద్రంలోకి దిగి ములుగు ఈత కొడుతూ ముందుకు సాగిపోయారు. మధ్యాహ్నం ఒడ్డుకు చేరుకున్నారు. చాలాసేపు ఈదటం వలన వారికి శ్రమగా ఉంది. ఒడ్డున ఉన్న పెద్ద రాయి మీద కూర్చున్నారు. రాయి ఆకాశ మార్గాన ఎగరసాగింది. అది ముగ్గురికి ఆశ్చర్యంగానూ భయంగానూ ఉంది. అది అద్దాల గది. కిపాలుడు బంగారు మంచం మీద కూర్చొని ఉన్నాడు. విశాలమైన దేహం, తెల్లటి పట్టు వస్త్రాలలో పగడాల ఆభరణాలతో టీవీగా ఉన్నాడు. రాసుందరి మంజీరను చూసి పిలిచాడు. మంజీర భయపడుతూ ద్వారం దగ్గరే ఆగిపోయింది. వెనక తలుపు మూసుకుపోయింది. కిపాలుడు మంగళసూత్రాలతో ఆమె దగ్గరికి వచ్చాడు. నన్ను ఏమీ చేయకు, విడిచిపెట్టు, మంజీర ఏడ్చింది. కిపాలుడు కోరిన కన్నె పోవటమా? అసంభవం. ఈ రాత్రి మా భార్యవై అమర సుఖాలు అనుభవించు. కిపాలుడు మంగళసూత్రం కట్టబోయాడు. ప్రతాపు కనిపించకుండా మంజీర వెనక ఉన్నాడు. ప్రతాపు ఆ మంగళసూత్రాన్ని లాక్కున్నాడు. మంగళసూత్రం అలా గాలిలో నిలబడటం కిపాలుడికి ఆశ్చర్యం వేసింది. అందుకోవటానికి ముందుకు వచ్చాడు. ప్రతాపు ముందుకు పోయాడు. కిపాలుణ్ణి గదంతా పరుగులు తీయించాడు. కిపాలుడికి మతిపోయింది. ఆయాసం వేసి వెండి కుర్చీలో కూర్చొని మధురసం అందుకున్నాడు. ప్రతాప్ దానిని క్రిందకు తోసేశాడు. ఏమిటిదంతా? కిపాలుడు అరిచాడు మంజీరపై. ఏమో, నాకేం తెలుసు అంది ఆమె. కిపాలుడికి ఇది కొత్త అనుభవం. కొద్దిగా కంగారు కూడా వచ్చింది. తిరిగి మంచం మీద పడుకున్నాడు. ప్రతాపు మంచం కింద కూర్చొని కదపసాగాడు. కిపాలుడు మంచం కదలటంతో మరింత కంగారు పడ్డాడు. లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. రాతి సైనికులు 2 వచ్చారు. గురూజీ నమ్మనండి. కాసేపట్లో సిరాజు వచ్చాడు. సిరాజుకి పెద్ద గడ్డం, మెడలో రకరకాల రుద్రాక్షలు ఉన్నాయి. కిపాలుడి గురువు అతడు. సిరాజు ఆశీస్సులు లేకుండా ఏ పని చేయడు. జరిగిన సంగతులు సిరాజుతో చెప్పాడు. సిరాజు గదంతా పరిశీలించాడు. మంజీరని చిన్న అద్దం తీసి చూశాడు. ఈ పిల్లతో ఏదో గాలి వచ్చి ఉంటుంది ప్రభు. పొద్దుటే పూజ చేసి ఆ గాలిని తొలగించి వేస్తాను. కిపాలుడు మాట్లాడలేదు. ఈ పిల్లని సింహాలకి వేసేస్తారా? పెళ్లి కాకుండానా? అలా ఎప్పుడైనా జరిగిందా? ఈ రాత్రికి కాకపోతే రేపు రాత్రి ఉదయాన్నే గాలి తొలగించండి. సిరాజు ఆమెను తీసుకుని నడిచాడు. ప్రతాపు మొదటి గండం గడిచినందుకు సంతోషించి ఆమె వెంట వెళ్ళాడు. కిపాలుడు ఉదయాన దర్బార్కి నడుస్తూ మెట్ల దగ్గర ఉన్న సింహపురికేసి చూశాడు. 4 సింహాలు గాండ్రిస్తూ తిరుగుతున్నాయి. మీకు ఆహారం పడలేదు అవునా అనుకుంటూ దర్బారుకు వెళ్ళి సింహాసనం అలంకరించాడు. పెద్ద రాయి వచ్చి కిపాలుడి ముందు ఆగింది. దానిమీద
రాణా, కిరణ్, స్వరూపు ఉన్నారు. మీకు రాతియోగం పట్టబోతుందిరా. కిపాలుడు నవ్వి వారి దగ్గరకు వచ్చాడు. పారిపోవటానికి ప్రయత్నించారు కానీ కాళ్ళు రాలేదు. కిపాలుడు వారిని కూడా రాతి మనుషులుగా మార్చివేశాడు. కిపాలుడు అక్కడక్కడ కొన్ని రాళ్లు పాతించాడు. వాటి మీద ఎవరైనా కూర్చుంటే అవి కిపాలుడి దగ్గరికి ఎగిరి వస్తాయి. కిపాలుడు వారిని రాతి మనుషుల కింద మార్చివేస్తాడు. జరిగిందానికి విచారించడం మినహా ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేయలేకపోయారు. కిపాలుడి కొలువులో ఉన్నారు. ఉదయాన్నే సిరాజు ఏవో ధూపాలు పూజలు చేసి మంజీర చేతికి తెల్లటి కంకణం కట్టాడు. మంజీర రాతి మనిషి తెచ్చిన భోజనం చేసి సుఖంగా నిద్రపోయింది. ఆమెకిప్పుడు భయం లేదు. ప్రతాప్ రక్షిస్తాడని నమ్మకం కుదిరింది. ఆమె నిద్రపోతోందని ప్రతాపు కిపాలుడి మందిర విశేషాలు చూడటానికి బయలుదేరాడు. ఒకచోట ముగ్గురు అన్నలు కనిపించారు. ఎవరూ లేరని ప్రతాప్ నిజరూపంతో వారి ముందుకు వచ్చాడు. అలా అయిపోయారేమిటి? ఏం జరిగింది? వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఇక్కడికి ఎలా వచ్చావు ప్రతాపు? కిపాలుడు నిన్ను మంజరిని చంపేయలేదా? కిరణ్ అడిగాడు. వాడిని సంహరించడానికే ఇక్కడికి వచ్చాను. ఎవరో రావటం చూసి ఇప్పుడే వస్తాను అని అన్నయ్యలకు చెప్పి స్తంభం వెనక్కిపోయి కనిపించకుండా నుంచున్నాడు. ప్రతాప్ కూడా రాతి మనిషి అయిపోతే బాగుండున్రా అన్నాడు ఈర్ష్యగా స్వరూప్. మిగతా వారు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. తమ్ముణ్ణి చూడగానే వారికేం ఆనందం కలగలేదు. తమలా ఎందుకు కాలేదని బాధపడ్డారు. రాత్రి కాగానే మంజీరను రాతి స్త్రీ కిపాలుడి గదిలోకి పంపించింది. మంజీర ధైర్యంగా సింహాసనంపై కూర్చుంది. కిపాలుడు గదిలోకి వస్తూ, ఎంత పొగరే నీకు? మా ఆసనంపైనే కూర్చుంటావా? లే ముందు కోపంతో మండిపడ్డాడు. లేవకపోతే? మంజీర సవాల్గా నవ్వింది. కిపాలుడు ఆమెను కాలితో గెంటబోయాడు. ప్రతాపు కిపాలుడిని కాలితో గెంటాడు. కిపాలుడు క్రింద పడ్డాడు. దెబ్బ తగలకపోయినా అవమానంతో లేవలేకపోయాడు. నేను లేవదీయనా? మంజరి దగ్గరకు వచ్చింది. నువ్వు మనిషివా లేక రాక్షసివా? అనుమానంగా అడిగాడు. ఎలా కనిపిస్తున్నాను? కిపాలుడు లేచి మంగళసూత్రం కట్టబోయాడు. ప్రతాప్ దాన్ని లాగి కిటికీలో నుంచి బయటికి విసిరేశాడు. కిపాలుడి ఆగ్రహం అవధులు దాటిపోయింది. సిరాజుని పిలిచి, నీ పూజల వలన ఫలితం ఏమిటయ్యా? దాని పొగరేం తగ్గలేదు కోపంగా అడిగాడు. సిరాజు ఆ కోపానికి సమాధానం చెప్పలేకపోయాడు. చేతగాకపోతే చేతగాదని చెప్పు. ప్రభు, ఒక్క అవకాశం ఇవ్వండి, చిలకలా అప్పగిస్తాను రేపు, సిరాజు బ్రతిమిలాడాడు. మంజీర అందానికి కిపాలుడు దాసుడైపోయాడు. అంచేత అంగీకరించాడు. సిరాజు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. దర్బారులో అందరూ ఈ వార్త ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఏ స్త్రీ రెండవసారి కిపాలుడి గదిలో అడుగు వేయలేదు. కొత్త యువతుల కోసం అన్వేషణ కూడా ఆగిపోయింది. మూడో రాత్రి మంజీర కిపాలుడి గదిలోకి వచ్చింది. నువ్వు అదృష్టవంతురాలివి. మూడో రాత్రి ఇప్పటిదాకా ఏ స్త్రీ రాలేదు అన్నాడు కిపాలుడు. ఎన్ని రాత్రులైనా వస్తాను, మంజీర నవ్వింది. ఏమిటి నీ ధైర్యం? కిపాలుడు కత్తి విసిరాడు. ప్రతాప్ దాన్ని పట్టుకున్నాడు. కత్తి ఆమెకు దగ్గరికి రాగానే ఆగిపోవటం చూసి కిపాలుడు విస్మయపడ్డాడు. నీ కత్తులు నన్నేం చేయలేవు. ఆమె మహిమాన్వితురాలుగా కనిపించింది. కిపాలుడు, నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మహారాణిని చేస్తాను అన్నాడు. ప్రతాపు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. అడుగు, సందేహించకు, కిపాలుడు అడిగాడు. తిరిగిపోవు కదా? నీకా భయం అక్కర్లేదు. ఎర్ర నెమల్ని తెచ్చిన వారినే నేను పెళ్లి చేసుకుంటానని శపథం చేశాను. నువ్వు ఎర్ర నెమల్ని ఇస్తే. కిపాలుడు భయంగా చూశాడు. ఎర్ర నెమలా? అది ఎందుకు? ఏం చేసుకుంటావు? నీకదంతా అనవసరం. ఎర్ర నెమల్ని తెచ్చి ఇయ్యగలవా? ఎర్ర నెమలిలో కిపాలుడి ప్రాణం ఉంది. ప్రాణాల్ని అందులో దాచాడు. ఆ ఎర్ర నెమల్ని చాలా భద్రంగా చూసుకుంటున్నాడు. మంజీర అడిగిన వెంటనే ఏం చెప్పలేకపోయాడు. ఆ గది వదిలిపోయాడు అయోమయంగా. మందిరంలో ఆలోచనలతో గడుపుతున్నాడు. ఇప్పటికి తీసుకువచ్చిన ఏ కన్య వల్ల అవాంతరాలు ఎదురవ్వలేదు.
సిరాజు ఏదో విధంగా ధైర్యం చెబుతున్నా ఆ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. కిరణ్ మద్యం వెండి పాత్రలో పోసి కిపాళ్ళుకి ఇచ్చాడు. ముట్టుకోలేదు. ప్రభు, మీరిలా విచారంగా ఉండటం మాకందరికీ బాధగా ఉంది. మీ బాధ మంజీర కోసమే గదా? అది మామూలు స్త్రీ కాదు. దాని దగ్గర మహత్యాలు ఉన్నాయి. ఉత్తది ప్రభు, అది మా తమ్ముడి వల్ల అలా ఉంది. మా తమ్ముడే అసలు కారణం. వాడెవడు చెప్పు? నాకు మంజీర కావాలి. మా ముగ్గురికి రాతి యోగం తప్పిస్తానంటే చెబుతాను. అలాగే. వాడు ఇక్కడే ఉంటున్నాడు. నాకు తెలియకుండా నా కోటలో కీపాలుడు నివ్వెరపోయాడు. మీకు చూపిస్తాను. మీరు అన్నమాట నిలబెట్టుకోవాలి. తప్పకుండా. వాణ్ణి ఖండాలుగా నరికివేస్తాను. మంజీరని ఇన్నాళ్ళు నాకు కాకుండా చేస్తున్నాడు. నేను తీసుకువస్తాను. కిరణ్ బయటికి వెళ్ళిపోయాడు. స్వరూప్ని రాణాని పిలిచి జరిగింది చెప్పాడు. ప్రతాప్ని బలి ఇచ్చి తాము బయటపడటం వారికి కన్నుల పండుగగా ఉంది. కిరణ్ని మెచ్చుకున్నారు. ముగ్గురు ప్రతాప్ కోసం వెతకసాగారు. ఏకాంతంగా ఉంటే తమ్ముడు వస్తాడని కోట చివరి తోటలో కూర్చున్నారు. ప్రతాప్ కాసేపటికి వారి దగ్గరికి వచ్చాడు. కిపాలుణ్ణి చంపే మార్గం కనిపెట్టాను, కిరణ్ గొప్పగా అన్నాడు. ఎలా? ప్రతాప్ దానికోసమే చూస్తున్నాడు. రహస్యం అది. ఇక్కడ ఎవరైనా వినవచ్చు. నా గదికి పోయి మాట్లాడుకుందాం. ముగ్గురు ప్రతాప్ని తీసుకుని కోట వెనక వైపు గదిలోకి నడిచారు. ప్రతాప్ని గదిలో పెట్టి రాణాకి స్వరూప్కి సైగ చేసి కిరణ్ ఇప్పుడే వస్తాను అంటూ కిపాలుడి దగ్గరికి పరిగెత్తాడు. ప్రభు, త్వరగా రావాలి. మా తమ్ముడు దొరికాడు. కిపాలుడు కత్తి తీసుకుని వచ్చేశాడు. రాణా స్వరూపు తమ్ముడిని గదిలో పెట్టి తాళం వేసి కాపలాగా బయట నిలబడ్డారు. కీపాలుని చూసి తాళం తీశారు. ఏడీవాడు? కత్తి ఊపుతూ గదిలోకి వచ్చాడు. ప్రతాప్ వారి పన్నాగం అర్థం చేసుకుని కనిపించకుండా పోయాడు. ప్రతాప్ లేకపోవటం ముగ్గురికి మతిపోయింది. ఇక్కడే ఉండాలి అంటూ గది అంతా వెతికారు. పారిపోవటానికి ఆస్కారం లేదు. ఆ గది మొత్తానికి ఒకటే తలుపు. ఎలా మాయమవగలడు? ఎక్కడా నీ తమ్ముడు? పారిపోయాడేమోనండి. కిరణ్ నీళ్లు నమిలాడు. గదిలో బంధించాక ఎక్కడికి పోతాడు? అంటే మీరు నాటకాలు ఆడుతున్నారన్నమాట. నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కిపాలుడు గర్జించాడు. కిరణ్ మరో అవకాశం ఇవ్వమని బ్రతిమలాడాడు. చాలే నిర్వాకం. కిపాలుడు భటుల్ని పిలిచి గొయ్యి తీసి పీక దాకా వీరిని కప్పెట్టండి. అదే వీరికి తగిన శిక్ష అని చెప్పాడు. కిపాలుడు అక్కడి నుంచి నేరుగా మంజీర దగ్గరికి వెళ్ళాడు. మంజీర అతన్ని చూసి లేచి కూర్చుంది. ఎర్ర నెమలి మీద ఎందుకు మోజు? కిపాలుడు అడిగాడు. కావాలనిపించింది. అది తప్ప ఏదైనా కోరుకో. అవసరం లేదు. నా ప్రాణాలతో చెలగాటం ఆడుకోలేను. ఎర్ర నెమల్ని నీకు ఇచ్చేది లేదు. మిగతావి ఏదైనా కోరుకుని నా రాణివికా, లేకపోతే నిన్ను సింహాలకి పడేస్తాను. కిపాలుడు బెదిరించి వెళ్ళిపోయాడు. మంజీర ఆలోచిస్తూ కూర్చుంది. ప్రతాప్ వచ్చి కూర్చున్నాడు. అలా ఉన్నావేం? కిపాలుడి బెదిరింపు చెప్పింది. ప్రతాప్కి కిపాలుడు అన్నంత పని చేస్తాడని తెలుసు. అసలే విసిగిపోయి ఉన్నాడు. దేనికైనా తెగించగలడు. ఎర్రనమల్ని ఒకసారి చూస్తానని చెప్పు. పెళ్లికి అంగీకరిస్తానని చెప్పు. మిగతావి నేను చూసుకుంటాను. మనం ఇంకా ఎన్నాళ్ళుండాలిక్కడ? అక్కడ మా వాళ్ళేం భయపడుతున్నారు? నాకేం తోచకుండా ఉంది. ఎర్రనమలి అందుకుంటే మన ప్రయాణం. నా గురించి మీరు చాలా కష్టపడుతున్నారు. ఇందులో నా పని ఉందిగా. మీరు సాయం చేయకపోతే నేను ఈ పాటికి ఎక్కడ ఉండేదానినో. అందరిలాగే నా బ్రతుకు తెల్లవారేది. ఆపద తప్పింది కదా. ఇప్పుడు విచారించడం దేనికి? మనం మీకు ఆలస్యం చేయడానికి వీల్లేదు. వెంటనే పోయి కిపాలుడికి చెప్పు అన్నాడు. నాకు భయం బాబు, ఒంటరిగా వెళ్ళటానికి. నీ వెనక నేను ఉంటాను కదా అన్నాడు. మంజీర గది నుంచి బయటికి వచ్చింది. ప్రతాప్ అదృశ్యంగా ఆమె వెనక ఉన్నాడు. మంజీర తచ్చాడటం చూసి రాతి మనిషి దగ్గరికి వచ్చి ఏం కావాలి అని అడిగాడు. మంజీరకి కిపాలుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ప్రభువును కలుసుకోవాలి అంది. రాతి మనిషి రా అంటూ ఆమెను 2 భవనాలు తిప్పి ఓ గది ముందు ఆపి ఇక్కడే ఉంటాడు, చెప్పి వస్తాను అని వెళ్ళాడు. కిపాలుడు మద్యం సేవిస్తున్నాడు.
రాతి మనిషి చెప్పింది విని మంజీరా తనంతట తాను రావటం ఆనందం కలిగించింది. ప్రవేశపెట్టు. మంజీర వచ్చి సింహాసనం అలంకరించింది. కీపాలుణ్ణి చూసి మధురంగా నవ్వింది. కీపాలుడు దానికే పరవశించిపోయాడు. ఎర్రనెమలి నాకేం అక్కర్లేదు, ఒకసారి చూడనివ్వు చాలు, ఈ రాత్రే నిన్ను పెళ్లి చేసుకుంటాను. చప్పట్లు కొట్టాడు కీపాలుడు. అతడి బాధ తొలగిపోయింది. ఎంత మధుర వార్త చెప్పావు రాణి, ఇప్పుడే చూపిస్తాన్రా. కీపాలుడు పక్క గదిలోకి వెళ్ళాడు. మంజీరా అనుసరించింది. ప్రతాప్ ఆమె వెంటే ఉన్నాడు. ఆ గది అంతా చీకటి, ఏం కనిపించడం లేదు. కీపాలుడు గోడ మీది మీట నొక్కాడు. గదంతా వెలుగు. మధ్యలో తెల్లగా బంతిలా ఉంది. దాని పక్కనే చతురస్రంగా పెద్ద పొయ్యి ఉంది. బగబగా మండుతోంది. కీపాలుడు తెల్ల బంతి తలుపు తెరిచాడు. అందులో 2 చిన్న చిన్న పీటలు ఉన్నాయి. కీపాలుడు ఓ దానిలో కూర్చున్నాడు. మంజీరా రెండో దానిలో కూర్చుంది. ప్రతాపు ఆమె ఒడిలో కూర్చున్నాడు. మంజీరకి భారంగా ఉంది. ఏమిటలా బాధపడుతున్నావు? కీపాలుడు అడిగాడు. ఏం లేదు. కీపాలుడు తలుపు మూశాడు. లోపల 3 నెమలి బొమ్మలు ఉన్నాయి. కీపాలుడు వాటిని చిత్ర విచిత్రంగా తిప్పాడు. బంతి కదిలి మంటలో పడింది. వేగంగా ప్రయాణించసాగింది. బంతికి ఉన్న చిన్న అద్దంలో చూడసాగింది మంజీరా. మంటలు కనిపిస్తున్నాయి, అంతే. నెమ్మదిగా బంతి ఆగింది. అక్కడ 7 జలపాతాలున్నాయి. హోరు వచ్చేలా ప్రవహిస్తున్నాయి. బంతి ఓ జలపాతం మీద నుంచి మరో జలపాతం మీదకి ఉరికింది. బంతి తెల్లటి హంసలా మారిపోయింది. నీటిలో వేగంగా ముందుకు పోసాగింది. మంజీరకి, ప్రతాప్కి ఎంతో విభ్రాంతిగా ఉంది. హంస ఒక దీవిలో ఆగింది. అక్కడ ఒక వేప చెట్టు ఉంది. దానిమీద 2 గుడ్లగూబలు ఉన్నాయి. హంస సంకేత భాషలో అరిచింది. 2 గుడ్లగూబలు చెట్టు దిగి వచ్చాయి. వేప చెట్టు మొదట్లో 2 తవ్వసాగాయి. పెద్ద తాళం తెచ్చి హంసకిచ్చాయి. హంస దాన్ని అందుకొని నీటిలో మునిగిపోయింది. నీటి క్రింద చిన్న మంటపం ఉంది. దానికి గాజు తలుపులు ఉన్నాయి. హంస తాళం తెరిచింది. ఎర్ర నెమలి ముచ్చటగా ఎగురుతోంది. సూర్యోదయంలోని మందారంలా మెరిసిపోతోంది. ప్రతాప్కి శరీరం పులకించింది. ఎర్ర నెమలి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాడు. మంజీరకి దగ్గరకు వచ్చి రహస్యంగా, ఎర్ర నెమలి పెళ్లి సమయంలో దగ్గర ఉండాలని చెప్పు. ఇక్కడే వీణ్ణి సంహరిస్తే మనం బయటికి పోలేము అని చెప్పాడు. మంజీర తలూపింది. ఏమిటలా తలూపుతున్నావు? కీపాలుడు అడిగాడు. మన పెళ్ళి ఎర్ర నెమలి సమక్షంలో జరిగితే బాగుంటుంది. మంజీరకేసి ఆశ్చర్యంగా చూసి, సిరాజు లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది? అయినా ఇక్కడికి ఎవరినీ తీసుకురాకూడదు అన్నాడు. పోనీ ఎర్ర నెమలినే తీసుకుపోదాం. కీపాలుడు ఒప్పుకోలేదు. అది చాలా ప్రమాదం. నా ప్రాణాలు అందులో ఉంచాను. ఎవరూ రాలేని చోట భద్రంగా ఉంచాను. మీకు నా మీద ప్రేమ లేదు. రేపు ఎలాగూ సింహాలకి వేసేస్తారు. మంజీర ఏడుపు గొంతుతో అన్నది. ఛఛ, నిన్ను అలా చేస్తానా? నీ అందానికి దాసుణ్ణైపోయాను. నిన్ను పట్టపురాణిని చేసి ముద్దుగా చూసుకుంటాను. కీపాలుడు ఓదార్చాడు. అయితే ఈ ముద్దు చెల్లించండి. పెళ్ళైన వెంటనే ఎర్రనెమల్ని యథాస్థానంలో ఉంచేద్దురుగాని. మీరు నా భర్త, మీకు అపాయం కలగనిస్తానా? నన్ను నమ్ముతున్నది లేనిది ఇదే చెబుతుంది. కీపాలుడు సందిగ్ధంలో పడ్డాడు. వద్దంటే తను నమ్మటం లేదనుకుంటుంది. పెళ్లికి అంగీకరించదేమో. సరే రాణి, నీకోసం అంగీకరిస్తున్నాను. మంజీర ఎర్ర నెమల్ని అందిపుచ్చుకున్నది. ఇద్దరూ అంతఃపురానికి వచ్చారు. కీపాలుడు వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయమని సిరాజుకు పురమాయించాడు. అరగడియలో వేలాది సైనికులు పెళ్లి మంటపాన్ని ముత్యాలు రత్నాలతో తీర్చిదిద్దారు. మంజీర పెళ్లి కూతురిగా ముస్తాబయింది. కీపాలుడు అరుదైన రత్నాలు, వైడూర్యాలు ఆమెకు బహుకరించాడు. ఎర్రనెమల్ని ఎత్తుకొని మంజీర కీపాలుడి పక్కన కూర్చున్నది. రాతి మనుషులతో సభంతా గందరగోళంగా ఉంది. సిరాజు మంత్రాలు చదువుతున్నాడు. ప్రతాప్ సైగ చేసి చిన్నగా చెప్పాడు. మంజీర దూరంగా జరిగింది. ప్రతాపు పెళ్లిపీటల క్రింద దాచిన కీపాలుడి కత్తి తీసి వెనక నుంచి కీపాలుడి తల నరికాడు.
కిపాలుడి కత్తితో తప్ప ఆ తల నరకబడదు. తల ఎదురుగా పడింది. అయినా మాట్లాడుతూనే ఉంది. రాతి మనుషులు హాహాకారాలు చేశారు. వన్నెలాడి, ఇంత మోసం చేస్తావా? నీ అంతు చూస్తాను. సైనికులారా, తలని మొండెం వద్దకు చేర్చండి తొందరగా, కిపాలుడు అరిచాడు. 2 సైనికులు కిపాలుడి తలను పట్టుకున్నారు. ఆగండి, అడుగు ముందుకు వేశారా ప్రమాదం. కిపాలుడి కంటే నా దగ్గర మహిమలున్నాయి, ప్రతాప్ హెచ్చరించాడు. మనిషి కనపడకుండా మాటలు. రాతి మనుషులందరూ భయపడిపోయారు. సైనికులారా, తలని చేర్చండి, కిపాలుడు ఆదుర్దాగా అంటున్నాడు. రాతి మనుషులుగా ఇంకా ఏం బాధలు పడతారు? మిమ్మల్ని మామూలు మనుషుల్ని చేస్తాను. మీ రాజ్యాలకు పోయి సుఖంగా ఉందురుగాని. కిపాలుడి బాధల నుంచి విముక్తులు కండి. ప్రతాపు ఎర్ర నెమల్ని తీసుకొని రాతి మనుషుల్ని తాకాడు. ఎర్ర నెమలి తగలగానే మామూలు మనుషులైపోతున్నారు. దీనితో అందరికీ ఉత్సాహము, సంతోషము వేసింది. కిపాలుడు అరుస్తున్నా ఎవరూ లెక్క చేయలేదు. కిపాలుడి తల సిరాజు పాదాల దగ్గరికి ఎగురుకుంటూ వచ్చింది. గురుదేవా, ఆడదాని వల్ల నష్టం జరుగుతుందని మీరు చెబుతూనే వచ్చారు. మీ మాట విననందుకు ఫలితం అనుభవిస్తున్నాను. ఇప్పుడు విచారించి లాభం ఏమిటి? నా తల మొండానికి అతుక్కునే మార్గం లేదా? ఎర్ర నెమలి ఉండాలి. దాన్ని అంత గుడ్డిగా ఇచ్చేస్తావా? జరిగిందెందుకు? ఏదైనా మార్గం చూడండి. సిరాజు కిపాలుని నీడలో ఎన్నో వైభోగాలు అనుభవిస్తున్నాడు. కిపాలుణ్ణి కాపాడితే తనని తాను కాపాడుకున్నట్లే. మంజీరను బంధించి పక్క గదిలో దాచివేశాడు. సిరాజు తానే నకిలీ మంజీరగా మారి ప్రతాప్ దగ్గరికి వెళ్ళాడు. ప్రతాపు రాతి మనుషులను మామూలుగా మారుస్తున్నాడు. ఆ పని పూర్తయింది. రాకుమారులు ప్రతాప్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మంజీరా అతన్ని పక్క గదిలోకి తీసుకువెళ్ళింది. మన పెళ్ళి అయిపోతే బాగుంటుంది, అంతా సిద్ధంగానే ఉంది కదా. ఇలాంటి సమయంలో పెళ్ళా? ముందర నేను పోయి నాన్నగారి శిలారూపం తొలగించాలి. నన్ను కాపాడారు, సాహసంగా ఇంతదాకా రక్షించారు. నేను మిమ్మల్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుని జంటగా ఇంటికి వెళ్ళాలని కోరిక. నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. మీరు కాదంటే ఇక్కడి నుంచి రాను. మంజీరా పెంకితనం ఎందుకు చేస్తుందో తెలియలేదు. ఆమెను ఎందుకు నిరాశపరచాలని అంగీకరించాడు. ఆ ఎర్రనెమలి నాకిచ్చి స్నానం చేసి రండి, పెళ్ళవగానే ఇంటికి వెళ్ళిపోదాం. ప్రతాపు ఎర్రనెమల్ని నకిలీ మంజీరకి ఇచ్చివేసి స్నానానికి నడిచాడు. నకిలీ మంజీర ఎర్రనెమలితో తొందరగా బయటపడింది. గుమ్మంలో రాణా, కిరణ్, స్వరూపు ఎదురయ్యారు. ఇదేనా ఎర్రనెమలి అంటే? చాలా బాగుంది అన్నాడు రాణా. ఎలా సంపాదించారు? స్వరూప్ అడిగాడు. ప్రతాప్ దీన్ని పట్టుకున్నాడా? వారు ముగ్గురు అసూయగా ఉన్నారు. ప్రతాప్కి తమ కంటే అధికంగా కీర్తి రావటం వారికి ఇష్టం లేదు. నకిలీ మంజీరకు కూడా కంగారుగా ఉంది. వీరి వల్ల ఆలస్యం జరుగుతున్నది. ఆ ఎర్రనెమల్ని మేమే సాధించామని చెప్పాలి. అలా చెబితే నిన్ను పెళ్లి చేసుకుంటాం. మేం కాబోయే మహారాజులం. నకిలీ మంజీరకు వారి బలహీనత అర్థమైపోయింది. ముసిముసిగా నవ్వింది. ఎర్రనెమల్ని మీకే ఇస్తాను, నేను చెప్పినట్లు వింటారా? మేము సిద్ధం, ఒకే కంఠంగా అన్నారు. నకిలీ మంజీర కిపాలుడి మొండాన్ని పక్క గదిలోకి చేర్చమంది. ఎవరడిగినా ఏం మాట్లాడవద్దంది. స్వరూపు, రాణా, కిరణ్ అక్కడికి పోయి కిపాలుడి మొండాన్ని ఎత్తుకున్నారు. మామూలు రూపం పొందిన రాజకుమారులు అక్కడే ఉన్నారు. ఈ మొండాన్ని తీసుకుపోతున్నారెందుకు అని అడిగారు. కానీ ఆ ముగ్గురు నోరు విప్పలేదు. ప్రతాప్ స్నానం చేసి వచ్చాడు. అక్కడ మంజీర కనిపించలేదు. పక్క గదిలోకి వెళ్ళాడు. మంజీర అక్కడ బంధించబడి ఉంది. ఇదేమిటి? ఎర్రనెమలి నీ దగ్గర ఉంది కదా? మంజీర అంది. నేను నీకిచ్చి స్నానానికి పోయాను కదా, పెళ్లి చేసుకొని వెళదామన్నావుగా. నేను పెళ్లి చేసుకోమంటమేమిటి? మీకు మతిపోయింది. ప్రతాపు కంగారు పడ్డాడు. ఎర్రనెమలి చెయ్యి జారిపోయిందా? అదే జరిగితే ఇక తమ శ్రమ వ్యర్థం. కిపాలుణ్ణి జయించలేరు, ఇక్కడి నుంచి పోలేరు. నన్ను సిరాజు బంధించి వెళ్ళాడు. ప్రతాప్కి అర్థమైంది. సిరాజు ఏదో మోసం చేసి ఉండవచ్చు. వెంటనే అదృశ్య రూపంలో కదిలాడు. సిరాజు మారుమూల గదిలో కిపాలుడి మొండాన్ని, తలని దగ్గరగా పెట్టాడు.
కిరణ్, స్వరూపు, రాణా అక్కడ నిలబడి చూస్తున్నారు. సిరాజు ఎర్ర నెమలిని పట్టుకొని మంత్రాలు చదువుతున్నాడు. ప్రతాప్ వెనక్కిగా వెళ్ళి సిరాజు జుట్టు పట్టుకున్నాడు. ఎర్ర నెమలి కింద పడింది. సిరాజు మహిమలన్నీ జుట్టులో దాగి ఉన్నాయి. గిలగిలలాడాడు. ప్రతాప్ కత్తి తీసుకొని జుట్టుని కోసి పడేశాడు. సిరాజు క్రిందపడి కొట్టుకోసాగాడు. ప్రతాపు ఎర్ర నెమలిని అందుకున్నాడు. సిరాజు తల ఎగురుతూ అడ్డం పడుతోంది. నా తలని అతికించు, నీకు కావాల్సిన సాయం చేస్తాను. ప్రతాపు పెద్ద గొయ్యి తీసి కిపాలుడి తలని అందులో పడవేశాడు. రాజకుమారులందరూ తలో రాయి ఆ గోతిలో కసిగా వేశారు. కిపాలుడి తల రాళ్లగుట్టని ఛేదించుకొని రావాలని చూస్తుంది. మంజీర తల్లిదండ్రులు ఆమె తిరిగి రాకపోవటం చూసి ఇల్లు పొలాలు అమ్ముకుని యాత్రలకని పోయారు. మంజీరను చూసి గ్రామంలోని వారు నివ్వెరపోయారు. నువ్వా కాదా అని ఆమెని ముట్టుకొని కూడా చూశారు. ఇంతదాకా కిపాలుడి కోటలో అడుగుపెట్టిన వారు తిరిగి రాలేదు. ప్రతాపు కిపాలుణ్ణి సంహరించాడని తెలిసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలరథం మీద ఊరేగించారు. ఇక కిపాలుడి బాధలు లేవు. ఇది చూసిన ముగ్గురు అన్నదమ్ములకి కళ్ళు కుట్టాయి. మనం వీడితో పాటు దేనికి? వీడి ముందు మనల్ని పట్టించుకునేవారెవరు? కిరణ్ మిగతా వారితో అన్నాడు. జ్వాలాపతి కొడుకు సింహపతి కూడా రాతి మనుషులుగా మారిన వారిలో ఉన్నాడు. రాణా అతని స్నేహం సంపాదించాడు. అతన్ని మాయం చేసి సింహాసనం ఆక్రమించడానికి కుట్రలు పన్నుకొని కూర్చున్నాడు. ఎర్రనెమలి ఎలా సాధించాలో పథకం వేసింది మేము. దానికి ప్రతాప్ని వినియోగించాము అన్నాడు స్వరూపు. మా దగ్గర ఇంకా చాలా విద్యలు ఉన్నాయి. బంగారం చేయటం మాకు సులభమైన విద్య అన్నాడు కిరణ్. సింహతి అంత తెలివైనవాడు కాదు. వారి మాటలకు బోల్తాపడ్డాడు. నాతో మా రాజ్యం వచ్చి కొన్నాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించండి. మా నాయనగారు చాలా సంతోషిస్తారు అన్నాడు. ముందర బెట్టు చేశారు. తర్వాత ఒప్పుకొని సింహతితో బయలుదేరారు. జ్వాలాపతి కొడుకు కనిపించడం లేదని బెంగపడి ఉన్నాడు. ఎంతో మందిని ఎన్నో చోట్లకు పంపించాడు. ఫలితం లేదు. హఠాత్తుగా వచ్చిన కొడుకును చూసి మహానందపడ్డాడు. మీదపడి కౌగలించుకున్నాడు. ఎక్కడికి పోయావు బాబూ? కిపాలుడు బంధించాడని చెప్పాడు. వీరే నన్ను విడిపించారు. వీరి దగ్గర ఎన్నో విద్యలున్నాయి. బంగారం కూడా చేయగలరు. జ్వాలాపతికి ఆశ కలిగింది. వారిని ప్రశంసగా చూసి ఈ పూటకి విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. ముగ్గురు అన్నదమ్ములు విడిది గృహంలో ఉన్నారు. కడుపు నిండా తిన్నారు, మద్యం పుచ్చుకున్నారు. రాజభోగాలు ఎరగరేమో, వారికి అన్నీ వింతగా విడ్డూరంగా ఉన్నాయి. రాజభవనాలన్నీ తిరిగి వచ్చారు. సాయంత్రం మహారాజు వచ్చి బంగారం చేయమంటాడేమో. ఏం చేద్దాం? స్వరూప్ అడిగాడు. నీకు యువరాజు బాగా తెలుసు కదా, అతన్ని మాయపుచ్చి ఏదో విధంగా బంగారం తీసుకురా కిరణ్ చెప్పాడు. రాణా వెళ్ళేసరికి యువరాజు గాఢంగా నిద్రపోతున్నాడు. రాణా యువరాజు ఆభరణాల బేరవా తీసి కొన్ని నగలు తీసుకున్నాడు. యువరాజు ఇంకా లేవలేదు. రాణా బయటికి వచ్చాడు. ఊరిలోకి బయలుదేరి వెళ్ళి ఓ కంసాలి దగ్గర మార్చి బంగారు ముద్దలు పుచ్చుకున్నారు. సాయంత్రం మహారాజు, యువరాజు, మహామంత్రి అచ్చయసేనుడు వారి విడిదిలోకి వచ్చారు. కిరణ్ పెద్ద శాల్వా కప్పుకొని ఎదురుగా ఆంజనేయ విగ్రహం పెట్టుకుని ఊగిపోతున్నాడు. స్వరూపు, రాణా అతనికి చెరుకు పక్క కూర్చొని ఉన్నారు. చిన్న రాయి ఇవ్వండి రాణా అడిగాడు. జ్వాలాపతి భటుడి చేత రాయి తెప్పించి ఇచ్చాడు. కిరణ్ అందుకొని ఎదురుగా ఉన్న బోర్లించిన డబ్బా కింద పెట్టాడు. మీరేం పెట్టారో మీరే చూడండి అన్నాడు కిరణ్. మహారాజు, యువరాజు, మంత్రి డబ్బా కొద్దిగా తీసి చూశారు. రాయి ఉంది. వారి తర్వాత స్వరూపు, రాణా కూడా చూసి రాయే ఉందని చెప్పారు. కిరణ్ డబ్బా మీద కత్తితో కొట్టి ఇప్పుడు చూడండి మహారాజా అన్నాడు. మహారాజు చూసేసరికి బంగారు ముద్ద. యువరాజు, మహామంత్రి కూడా చూశారు. ఆశ్చర్యపోయారు. రాణా తెలివిగా తానే రాయి తొలగించి బంగారు ముద్ద పెట్టాడు. శభాష్, మీరు మామూలు మనుషులు కాదు, దైవాంశ గలవారు మహారాజు ప్రస్తుతించాడు. జ్వాలాపతి ఆ రాత్రి ముగ్గురు సోదరులకి తన భవనంలో విందు చేశాడు. విందు అయ్యాక కిరణ్ను
మహారాజా, ఇక మాకు సెలవిప్పించండి, ఉదయమే బయలుదేరి కాశీరాజ్యం వెళుతున్నాము అన్నాడు. అప్పుడే ఇక్కడ మీకు సౌకర్యంగా లేదా? జ్వాలాపతికి వారిని వదులుకోవాలని లేదు. కాశీరాజుకి పున్నమి నాడు 50 మణుగుల బంగారం తయారు చేసిస్తామని మాట ఇచ్చాం. 50 మణుగులు! జ్వాలాపతి అదిరిపడ్డాడు. నా మీద కూడా మీరు దయ ఉంచాలి. అన్నయ్య, సింహతి మనకి కావాల్సినవాడు. ముందర ఈ మహారాజు గారికి 50 మణుగులు తయారు చేసిచ్చి కాశీరాజ్యం వెళదాం అన్నాడు రాణా. అలా చెయ్యండి, జ్వాలాపతి బ్రతిమలాడాడు. కిరణ్ బలవంతంగా అంగీకరించాడు. పున్నమి వెళ్లేదాకా వ్రతంలో కూర్చోవాలి. ఇది ఎవరితోనూ చెప్పకూడదు. యువరాజు కూడా కూర్చుంటే మరో 50 మణుగులు వస్తుంది. జ్వాలాపతి ఇంకా ఆనందంగా ఇద్దరం కూర్చుంటాం అన్నాడు. పున్నమి వెళ్లేదాకా మీరు దీక్ష నుంచి లేవకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరికీ కనిపించకూడదు. చాలా కష్టం. రాజ్య కలాపాలు ఎవరు చూస్తారు మీకు? అచ్చయ్యసేనుల వారు ఉన్నారు కదా, ఆయన సమర్థంగా నిర్వహించగలరు. నేను జోక్యం చేసుకోనక్కర్లేదు. కిరణ్ దీర్ఘంగా ఆలోచించి, ఆ వ్యక్తిని మేము విశ్వసించలేకపోతున్నాము. అతడు మేకవన్నె పులి. అతడి వల్ల నీ సింహాసనానికి ముప్పు వాటిల్లగలదు అన్నాడు. జ్వాలాపతి ఆందోళన చెందాడు. నిజమా మహాత్మా? నీ అన్నగారి బంటు అతడు. సమయం కోసం చూస్తున్నాడు. సోమరాయులు భార్య చనిపోలేదు. మహారాజు ముఖం మరింత మలినమైంది. రాజా, ఆందోళన పడకు. నేను ఉండగా ఇబ్బంది లేదు. బంగారం ఇచ్చాక శత్రు సంహారం జరిపే మార్గం చెబుతాను. నువ్వు చక్రవర్తి అవుతావు, ఇది తథ్యం. కిరణ్ నమ్మకంగా చెప్పాడు. మీ ఆశీర్వాదం కావాలి. తప్పకుండా. ఈ 20 రోజులు రాణా రాజముద్రిక సాయంతో రాజప్రతినిధిగా వ్యవహరిస్తాడు. సముద్ర తీరంలో ఆశ్రమం వేయించు. రేపు మీరు, యువరాజు, స్వరూపు, నేను వెళతాం. ఇది ఎవరికీ ఎంతమాత్రం తెలియకూడదు. జ్వాలాపతి అంగీకరించాడు. ముగ్గురు తమ బసకి వచ్చారు. సింహాసనం సులువుగా చిక్కిపోతోంది. ముగ్గురు భవిష్యత్తు గురించి సమీక్షించుకుంటున్నారు. 4 రోజులు పోయాక సైనికుల్ని పంపి జ్వాలాపతిని, కొడుకుని చంపించు. ఇక మనమే మహారాజులం, కిరణ్ చెప్పాడు. రాణా అంగీకరించాడు. మర్నాడు రహస్యంగా వారి ప్రయాణం ఏర్పాటైంది. మహారాజు ప్రయాణం గురించి అచ్చయ్యసేనుడికి కూడా తెలియనీయలేదు. రాణాకి అధికారం చేతిలోకి రావటంతో నిషా ఎక్కిపోయింది. ఆ అధికారం శాశ్వతంగా ఉండాలి. 4 రోజులు పోతే కిరణ్ను, స్వరూపు తనకి వాటాదారులైతారు. కిరణ్ పెద్దవాడు గనుక మహారాజు అవుతాడు. అలా జరగకూడదు. తనే మహారాజు కావాలి. రాణాకి దుర్బుద్ధి పుట్టింది, దురాశ కలిగింది. సేనాధిపతిని పిలిచి, సముద్ర తీరంలో 4 సన్యాసి వేషాల్లో పూజలు చేస్తూ కనిపిస్తారు. వారి వల్ల రాజ్యానికి ప్రమాదం. అందుచేత వారిని సంహరించి తలలు తీసుకొనిరా రాజముద్రిక చూపించాడు. సేనాధిపతి అది రాజాజ్ఞ అయి ఉంటుందని సైనికులతో ఓ రాత్రి సముద్ర తీరంలోని ఆశ్రమంపై పడ్డాడు. తమ్ముడు సైనికుల్ని పంపాడు. స్వరూప్ ఆనందించాడు. ఇక మనమే ప్రభువులం, కిరణ్ గర్వించాడు. సేనాధిపతి, జ్వాలాపతి, సింహతి తలలు తెగనరికేశాడు. కిరణ్, స్వరూప్ తలలు కూడా తెగేశాడు. 4 తలలు తెచ్చి రాణాకి చూపించాడు. నేనే మహారాజుని, రాణా ప్రకటించుకున్నాడు. రాణా సింహాసనం ఎక్కాడు. జ్వాలాపతి పట్ల భక్తిగల వారిని పదవుల నుంచి తొలగించాడు. అచ్చయ్యసేనుడికి రాణా సోమరాయులు కొడుకని తెలిసి సంతోషం ఆగలేదు. కానీ రాణా చేసిన పని నచ్చలేదు. ఇది మీ నాయనగారి సింహాసనం నాయనా, వారే అధిష్ఠించాలి. జ్వాలాపతి నమ్మకద్రోహం చేసి సింహాసనం ఎక్కాడు. మంచి బుద్ధి చెప్పావు. నా బలంతో నేను గెలుచుకున్నాను. ఇందులో మా నాయనగారి ప్రసక్తి ఎక్కడుంది? మేమే మహారాజులం, రాణా గర్వించాడు. మీ నాయనగారు నొచ్చుకుంటారు బాబూ. రాణా అచ్చయ్యసేనుణ్ణి కత్తితో సంహరించాడు. అతడి దృష్టి ప్రతాప్ మీద పడింది. ఎర్రనెమలితో వాణ్ణి పట్టుకోవాలి. వాణ్ణి కూడా సంహరిస్తే తన పదవికి ముప్పు ఉండదు. మంజీర్ని పెళ్లి చేసుకోవచ్చు. ఎర్రనెమలి తగలకపోతే తండ్రి శిలారూపం పోదు. ఆయన అలా శిలారూపంలో ఉంటేనే తనకి లాభం. ప్రతాప్ని గాలిస్తూ బయలుదేరాడు రాణా.
మంజీరా ఎర్రనమలితో గుర్రం మీద పయనిస్తూ ప్రతాప్ కనిపించాడు. రాణా సంతోషంగా కౌగలించుకున్నాడు. మీరు ముగ్గురు ఏమయ్యారోనని కంగారుపడ్డాను. నువ్వు ఎర్రనమల్ని సాధించావు. మేము రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాము. స్వరూపు, కిరణ్ జ్వాలాపతి వ్యూహంలో చిక్కుకొని మరణించారు. నేను ఘోరంగా పోరాడి సింహాసనం చిక్కించుకున్నాను. స్వరూపు, కిరణ్ చనిపోయారని తెలిసి ప్రతాప్ విచారించాడు. విశ్రాంతి తీసుకొని సాయంత్రం అడవికి వెళ్దాం. ఈ సింహాసనం నీది. ఎందుకంటే నువ్వు నాకంటే వీరుడివి. నాయనగారితో కూడా సంప్రదించి నీ పట్టాభిషేకం ఏర్పాటు చేస్తాను. రాణా ఎంతో ప్రేమగా చెప్పాడు. ప్రతాప్ రాణా మారిపోయాడని తలచాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? నాయనగారి శిలారూపం తొలగించి రాజధానికి వెళ్దాం. ఇంకా 50 క్రోసులు పోవాలి కదా. కొంచెం విశ్రాంతి తీసుకో. ప్రయాణాల్లో నలిగిపోయి ఉన్నారు. మీ గురించి రథం సిద్ధంగా ఉంచాను. రథంలో ప్రతాపు, మంజీరా ఎక్కారు. రథం బయలుదేరిన కాసేపటికి చక్రం తొలగిపోయింది. అది పర్వతం పైన దారి. పక్కనే లోయ. రథం తలక్రిందులైపోయింది. ప్రతాపు, మంజీరా చెట్టు కొమ్మ అందుకొని తప్పించుకున్నారు. అరే, ఎంత పని జరిగింది! రాణా వచ్చి విషాదం నటించాడు. చక్రం తొలగింపజేసింది అతనే. ప్రమాదానికేం చెబుతాం? ప్రతాపు, మంజీరా తిరిగి గుర్రం మీద బయలుదేరారు. వారు ఇంకా బ్రతకటం రాణాకి చేదుగా ఉంది. ఏమనలేక వారి వెనక గుర్రం మీద వస్తున్నాడు. ప్రతాప్ గుర్రము పర్వతం దారిలో నుంచి కోటలోకి ప్రవేశిస్తుంది. వంతెన ఇరుకుగా ఉంది. ప్రతాప్ నెమ్మదిగా పోనిస్తున్నాడు. వంతెన పక్కనే ముసలివాడు కొబ్బరి బోండాలు అమ్ముతున్నాడు. ప్రతాప్కి, మంజీరకు చెరో బోండం ఇచ్చాడు. దాహంగా ఉన్నారు, తాగండి. మనకంటే మన గుర్రం అలసిపోయినట్లుంది. బోండా నీరు దానికిద్దాం అంది మంజీర. 2 బోండాలు గుర్రానికి ఇచ్చారు. గుర్రం వెంటనే పడిపోయింది. ఇద్దరూ బిగుసుకుపోయారు. వంతెన దగ్గరికి పోయి చూస్తే ముసలివాడి కనిపించలేదు. మీ అన్నని నమ్మబుద్ధి కావటం లేదు అంది మంజీర. ప్రతాప్ శంకించాడు. నడు, వీడి వ్యవహారం కూడా చూద్దాం. కోటలోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. రాణా వచ్చి భోజనానికి రమ్మన్నాడు. ఇద్దరూ ఎర్రనెమల్ని తీసుకుని వెళ్లారు. వడ్డించిన పదార్థాలు మొదట ఎర్రనెమలికి వేసి అప్పుడు తినసాగారు. అదేమిటి అలా చేస్తున్నారు? రాణా అడిగాడు. ఎర్రనెమలికి కూడా ఆహారం వేయాలి. వేరే పెట్టించవచ్చు కదా. ఇద్దరి విస్తరలోనివి వేయటం ఎందుకు? మేమేదో విషం కలిపినట్లు రాణా కఠినంగా అన్నాడు. ప్రతాప్ అన్నాడు, మేము మామూలుగా చేసిన దానికి భయపడతావెందుకు? రాణా మాట్లాడలేదు. తన ఎత్తు తెలిసిపోయిందేమోనని భయంగా ఉంది. తెలిసిందని కాసేపు, తెలియలేదని కాసేపు అనుకుంటున్నాడు. ఈ ఘర్షణ భరించలేక సాయంత్రం ప్రతాప్ గదికి వచ్చాడు. మంజీర ఒంటరిగా ఉంది. ప్రతాప్ కనిపించలేదు. ప్రతాప్ అదృశ్యంగా ఉన్నాడు. ఎక్కడా వాడు? కోపంగా అడిగాడు. అడవికి పోయి మీ నాన్నగారిని, అమ్మగారిని తీసుకువస్తామన్నారు. ఆ ముసలి పీనుగులు తక్కువయ్యారు. వీడిలా చేస్తాడనే కోట దాటుతుండగా బల్లాలు విసిరే ఏర్పాట్లు చేయించాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. మంజీర ఏడుస్తూ, తమ్ముణ్ణి చంపుతావా అన్నది. సంతోషం ముఖ్యం. అందుకే కిరణ్, స్వరూప్ని నేనే చంపాను. ఇప్పుడు ప్రతాప్. ఇక నా సింహాసనానికి అడ్డులేదు. మంజీర ఏడుపు ఎక్కువ చేసింది. నువ్వేడుస్తావెందుకు? వాడు పోతే పోయాడు. నేను ఉన్నాను కదా. నిన్ను పెళ్లి చేసుకుంటాను. మహారాణిని చేస్తాను. ప్రతాప్ ఆగ్రహము అవధులు దాటింది. కత్తితో రాణా ముందు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎక్కడికో పోయావంది. మాటలు తర్వాత. ముందర చెయ్యి కలుపు కత్తితో. నీ దుర్బుద్ధి తెలిసింది. నేను బ్రతకనీయరాదు. నన్ను చంపే మునగాడివా? రాణా చప్పట్లు కొట్టాడు. సైనికులు వచ్చారు. ఇద్దరిని బంధించండి. ప్రతాప్ అదృశ్యమైపోయాడు. రాణా సైనికులు నివ్వెరపోయారు. ఆయన్ని నువ్వేం చేయలేవు. ఆయనకు అనేక మంత్రతంత్ర విద్యలు వచ్చు. కిపాలుణ్ణి సంహరించగానే అవన్నీ ఈయనకి వచ్చాయి అంది మంజీర. ప్రతాప్ ఆ గదిలో ఉండవచ్చునని తోచింది. రాణా బయటికి వెళ్ళిపోయి సైనికులకు ఏదో పురమాయించాడు. సైనికులు ప్రతాప్ గది చుట్టూ మంటలు వేశారు. మంజీరకి, ప్రతాప్కి దిక్కు తోచలేదు. ఎర్రనమలి వల్ల మంటలేం చేయడం లేదు. పూల తోటలో తిరిగినట్లయింది.
ప్రతాప్ బయటికి వచ్చినట్లు మంజీరా రావటంతో గుర్తించాడు. పిరికి పంద, వీరుడివైతే కలిసిపోట్లాడు, రాణా ఎద్దేవా చేశాడు. ప్రతాప్ కనిపించాడు. రాణా తన సైన్యంతో ఎదుర్కొన్నాడు. ప్రతాప్ ఊతకోచ కోశాడు. యుద్ధరంగంలో విజృంభించాడు ప్రతాప్. రాణా ఓడిపోయాడు. కానీ అవమానం భరించలేక కత్తితో పొడుచుకుని చనిపోయాడు. ప్రతాపు మంజీరా వెంటనే అరణ్యానికి వెళ్లారు. చంద్రమతి విషాదంగా భర్త శిల ముందు కూర్చొని ఉంది. కుమారుణ్ణి చూడగానే ఆమెలో కోటి దీపాలు వెలిగాయి. వెళ్ళి ఇక్వాలుణ్ణి కూడా తీసుకువచ్చింది. ప్రతాపు ఎర్రనెమలి రక్తం శిల మీద పోశాడు. అది మంచులా కరిగిపోయింది. సోమరాయులు బయటకు వచ్చాడు. చంద్రమతి అతడి పాదాల మీద పడింది. అందరూ ఆశ్రమానికి వచ్చారు. నీ అన్నలేరి నాయనా? చంద్రమతి అడిగింది. ప్రతాప్ జరిగింది చెప్పాడు. వారు చనిపోయారని తెలిసి చంద్రమతి దుఃఖించింది. జరగాల్సిందే జరిగింది. నీవు పండుని 4 భాగాలుగా తినటం వల్ల నీ భర్త శిల అయ్యాడు. ఆ ముగ్గురు పోవటంతో దోషం తొలగిపోయింది. ప్రతాపు అఖండ జాతకుడు, మీకు తగిన బిడ్డ అని ఇక్వాలుడు చెప్పాడు. సోమరాయులు ఎదిగిన కొడుకుని ప్రేమగా కౌగలించుకున్నాడు. చంద్రమతి ఆ దృశ్యం చూసి సంతోషించింది. అందరూ ధారానగరం చేరుకున్నారు. పాత మహారాజు రావటం ప్రజలకి ఉద్యోగులకి పండుగగా ఉంది. పూలతో దీపాలతో సుస్వాగతం చెప్పారు. ఇక్వాలుడు కూడా ప్రతాపు మంజీరాల వివాహం అయ్యేదాకా ఉండి తిరిగి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లపాటు ప్రతాప్ విశ్రాంతి తీసుకున్నాక పట్టాభిషేకం చేద్దామని సోమరాయులు చంద్రమతి అనుకున్నారు. ప్రతాపు మంజీరా వెన్నెల్లో వనాల్లో హాయిగా తీయగా ప్రపంచంలోని సుఖమంతా తమదే అన్నట్లు సంచరిస్తున్నారు. సోమరాయులకి చంద్రమతికి పాత వైభవం తిరిగి రావటం తృప్తిగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.